హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24. ఈరోజు మనం ఒక కొత్త వ్యక్తిని, ముఖ్యంగా ఎప్పుడు కెమెరా ముందు కనిపించినటువంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ముఖ్యంగా మనం ప్రస్తుతానికైతే మచిలీపట్నంలో ఉన్నాం. ఇక్కడ ఆర్కే గ్రూప్స్కి సంబంధించి బండి రామకృష్ణ గారు మనందరికీ తెలుసు. జనసేన పార్టీ ఆయన కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఒక బలమైన నాయకుడు. ఇప్పుడు జనసేన పార్టీని ఎంతో బలంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి. బ్యాక్ ఎండ్లో ఎప్పుడు కనిపించి అంటే మనకి ఎప్పుడు కనిపించకుండా తిరుగుతూ ఉంటారనమాట. ఆర్కే గారి అబ్బాయి విజయ్ గారు ఉన్నారు మనతో పాటు. ఆయన అడిగి అసలు బ్యాక్ ఎండ్ ఏం చేస్తున్నారు, అసలు ఎలక్షన్స్లో రేపు ఇప్పుడు జనసేన పార్టీ నుంచి ఇక్కడ రిప్రజెంట్ చేయకపోయినా కానీ బ్యాక్ ఎండ్ చాలా వర్క్ చేస్తున్నారని మనకు తెలిసింది. అలాగే ఆర్కే గారికి చాలా చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన బిజినెస్లు అన్నీ కూడా ఆయన దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. సో ఆయన అడిగి ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి అయితే. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ నమస్తే. చెప్పండి సార్, ఏంటి ఎలా ఉంది? ముందుగా మీ 24 ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి అంటే ఫస్ట్ నుంచి మీరు ఎప్పుడు బయటికి రాలేదు. అడిగితే ఇస్తారా ఎవరా అనుకుంటూ మిమ్మల్ని ట్రై చేసాం. బట్ అంటే ఎలా సార్, ఎలా ఉంది? మీరు బిజినెస్ మ్యాన్గా ఉండాలనుకున్నారా, రాజకీయంగా ఏమన్నా వద్దామనే ఆలోచన ఏమన్నా ఉందా అసలు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 24 ఛానల్కి నేను ఇంటర్వ్యూ అవ్వడానికి రీజన్ ఏంటంటే మీ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సార్. నేను మీ ఛానల్ని 2019 నుంచి నేను ఫాలో అవుతున్నా. ఎందుకంటే మా ఫాదర్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది మీ ఛానల్. ఓకే. సో అప్పటి నుంచి ఫాలో అవుతున్నా, మీ గ్రోత్ని చూస్తున్నా. ఓకే. ఎంతో సబ్స్క్రైబర్స్తో మీరు స్టార్ట్ అయ్యారు, ఇవాళ ఎంతో సబ్స్క్రైబర్స్ మీ హార్డ్ వర్క్తో రీచ్ అయ్యారు. ఆ తర్వాత మీరు 24/7 ఎట్లా హార్డ్ వర్క్ చేస్తారు. సో యువర్ హార్డ్ వర్క్స్ స్పీక్స్ యువర్ రిజల్ట్స్. థ్యాంక్ యూ. సో ఇవాళ మీ రిజల్ట్స్కి రీజన్ మీ హార్డ్ వర్క్ అని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా. సో మిమ్మల్ని మీ యాజమాన్యానికి మరొకసారి మా తరఫున వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి సార్, ఎలా ఉందంటే రాజకీయంగా రామకృష్ణ గారి బ్యాక్ సైడ్ ఉండి మీరు నడిపిస్తున్నారు, బిజినెస్లో కూడా బ్యాక్ ఎండే కాకుండా ఫ్రంట్ సైడ్ కూడా ఉండి నడిపిస్తున్నారు. రెండింటిలో ఏది బాగుంది సార్? బిజినెస్ మనకి ఫినాన్షియల్లీ బాగుంటుంది. రాజకీయ ఎందుకంటే లోకానికి సంబంధించినవి అన్నీ మనం నెరవేర్చుకోవడానికి బాగుంటుంది. బట్ రాజకీయాల్లో మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఏంటంటే మనకు వచ్చే ఇన్కంలో గతంలో నాన్నగారు 80s అయితే 10%, 80s 90s కూడా 10% ఇన్కమ్ని ఈ సోషల్ యాక్టివిటీస్కి యూజ్ చేసేవాళ్ళు. రాజకీయాల్లోకి వచ్చాక మరీ ముఖ్యంగా మన మీద కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ వచ్చాక మనకేంటి అంటే మనం ఏం తింటున్నాం మనకేంటి అనే దానికన్నా పక్కన వారికి మనం ఆ సమయంలో ఆ కష్టకాలంలో ఉపయోగపడ్డామా అనే ఆయన మనస్తత్వానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బాగా కళ్యాణ్ గారి మూలంగా దాన్ని 20-30%కి మేము మాకు వచ్చే నెట్ ప్రాఫిట్ నుంచి పెంచి సేవా కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. అంటే మీరు స్టార్టింగ్ నుంచి నాకు తెలిసింది అసలు మీరు నాన్నగారి తరఫు నుంచి, నాన్నగారు ఊర్లో అయితే ఏదైతే ఆయన సొంత ఊరు ఉందో ఆ ఊరు నుంచి కృష్ణా జిల్లా కైగులూరు దగ్గర ఆలపాడు అక్కడ నుంచి కూడా అక్కడ ఒక స్కూల్కి ఆయనే నిర్మాణం చేసి ఇప్పుడు అది చాలా పెద్ద స్కూల్ వరకు కూడా ఆయనే దగ్గరుండి చూసుకుని అక్కడ నుంచి స్టార్ట్ అయిన మీ సేవా కార్యక్రమాలు అనుకోవచ్చు, లేదంటే మీరు ప్రజలకి ఇస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు దాదాపు ఒక 10 కోట్ల రూపాయల వరకు కూడా పెట్టారని తెలిసింది. అంటే ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ రాజకీయంగా చెప్పాలంటే ఈ 5 ఏళ్లలో ఇంకా ఎక్కువ చేశారని చెప్తున్నారు. మీరు ప్రజల్లో కూడా చాలామంది చెప్తున్నారు. అంటే ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ అయ్యి ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి ఎవరన్నా ఇబ్బంది పడుతున్నా, చదువుకోలేని వాళ్ళు ఉన్నా, లేదంటే ఏదన్నా ఇల్లు కాలిపోయిన వాళ్ళకి ఇల్లు ఇవ్వటం కావచ్చు, లేదంటే ఆర్థిక సహాయం చేయడం కావచ్చు. కరోనా టైంలో అయితే మరీ ముఖ్యంగా ఎంతోమందికి మీరు, ముఖ్యంగా ఆర్కే గారు అయితే భోజనాలు అవన్నీ కూడా దగ్గరుండి ప్రొవైడ్ చేశారని తెలిసింది. ఏం సార్ అంటే ఎక్కడి నుంచి ఇన్స్పైరింగ్ వచ్చింది? అప్పటి నుంచి కూడా చేస్తున్నారు నాన్నగారు. ఏమన్నా చెప్పేవాళ్ళు సార్ మీకు ఇలా ఉండేది మనకి అని? మీరు అన్నట్టుగా మేము స్కూల్ అదంతా ఏం కట్టలేదండి. అక్కడ గతంలో డాడీ పెద్దనాన్న గారు అప్పుడు వాళ్ళ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్, మంచిగా ఫామ్ ల్యాండ్ అంతా ఉంది. కానీ కొల్లేరు లేక్ పక్కన ఉండడం మూలంగా టైంకి పంట చేతికి అందక కొంచెం లార్జ్ ఫ్యామిలీ.
ఇంకా అప్పుడు లార్జ్ ఫ్యామిలీ అంటే మీకు ఖర్చులు ఎలా ఉంటే మీకు అర్థం అవుతుంది. అవును అవును సో ఆ విధంగా వాళ్ళకి అనుకున్నట్టుగా ఫ్యామిలీకి సపోర్ట్గా ఈ ఫినాన్షియల్ సపోర్ట్ బాగాలేదు, ఫినాన్షియల్ ఎర్నింగ్స్ బాగాలేదు అన్న ఉద్దేశంతో పెద్దనాన్నగారు పియూసీకి వచ్చారు మచిలీపట్నంలో చేయటానికి. మా నాన్నగారు 5th స్టాండర్డ్ చదువుతున్నారు. సరే మనకి ఏదో ఒక వర్క్, పెద్దనాన్నగారు వచ్చి పియూసీ చదువుకుంటా పార్ట్ టైం ఒక హోటల్లో వర్క్ చేశారు ఇక్కడ మచిలీపట్నం. ఓకే ఈ ఏదో మనకి వర్క్ నేర్చుకున్నాం, బిజినెస్ బాగుంటుంది, పెట్టుకుంటే కొంత ఫినాన్షియలీ మనం పైకి రావచ్చు అన్న ఆలోచనతో డాడీ 5th స్టాండర్డ్ చదువుతుంటే డాడీని ఫ్యామిలీని కూడా తీసుకొచ్చారు. ఓకే తీసుకొచ్చి ఇక్కడ డాడీ 5th స్టాండర్డ్లో ఎడ్యుకేషన్ ఆపేసి మధ్యలో ఎడ్యుకేషన్ ఆపేసి ఇక్కడ పెద్దనాన్నగారు ఫ్యామిలీ కలిసి హోటల్ చేసుకుంటాం జరిగింది. అక్కడ నాన్నగారు 10 ఏళ్ళు వర్క్ చేశారు. ఓకే వర్క్ చేసి సెపరేట్గా వచ్చి 83లో సెపరేట్ అయ్యి 73లో పెట్టుకున్నారు హోటల్. ఇప్పటికీ రన్ అవుతుంది. సచ్చయ్య స్టిల్ ఎవరు సత్యం అంటారు, నాయుడుబెడ్డి సెంటర్ హోటల్ అంటారు. ఇప్పుడు దాన్ని సచ్చయ్య చేశారు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వచ్చాక, మా బ్రదర్ వాళ్ళు వచ్చాక. అయితే అది స్కూల్ కట్టేసింది అంతా ఏం లేదు. వాళ్ళు వచ్చేసినప్పుడు ఆ ఇల్లు 2 acresలో ఉండేది హౌస్. ఓకే దాన్ని ఒక స్కూల్కి ఇవ్వటం జరిగింది. ఇచ్చేసారు స్కూల్కి అది బండి తాతగారి పేరు మీద స్కూల్ పెట్టుకున్నారు, బండి వెంకటేశ్వరరావు మెమోరియల్ స్కూల్ అని. తర్వాత హై స్కూల్ అయింది. ఇప్పుడు హై స్కూల్ అక్కడ ఏదో ఒక వెటనరీ హాస్పిటల్కి ఏదో సపోర్ట్ చేయాలంటే కన్స్ట్రక్షన్ చేశారు, ఆ రోజుల్లో కట్టించారు అలా కన్స్ట్రక్షన్. అంతే. అంటే ఆ రోజుల నుంచి డాడీకి ఏంటంటే లేనప్పటి నుంచి మనకు ఒక్క క్యాంటీన్ అండ్ మెస్ ఉండేది. అప్పుడు 83 స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆ పెయిన్ తెలుసు, కష్టాలు తెలిసిన వ్యక్తి. 83లో హిందూ కాలేజ్ ఉంటుంది. అప్పుడు మచిలీపట్నంలో 3 ఫేమస్ కాలేజెస్ ఉన్నాయి, హిందూ కాలేజ్, నోబెల్ కాలేజ్, మన నేషనల్ కాలేజ్. ఒకళ్ళ సపోర్ట్తో హిందూ కాలేజ్లో క్యాంటీన్ తీసుకున్నారు. 83లో స్టార్ట్ చేశారు ఆర్కే క్యాంటీన్ అని. ఆ తర్వాత ఆర్కే మెస్ 85లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా అన్ని రన్ వస్తాయి. క్లోజ్ 30 years అయిపోయింది. డాడీ రిటైర్మెంట్ కూడా అయిపోయింది. ఓకే ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇంకా రిటైర్మెంట్ అవ్వాలి, ఇంకా 8 సంవత్సరాలు కష్టపడ్డారు. అట్లా జర్నీ స్టార్ట్ చేశారు. ఇదే మచిలీపట్నం, ఇదే 1 kilometer రేడియస్లో అన్నీ కూడా. తర్వాత 85 ఆర్కేఎంఎస్ పెట్టారు. 2004 ఫ్యామిలీ రెస్టారెంట్, ఫస్ట్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ పెట్టుకున్నారు. ఓకే అప్పుడు మేము +2, నేను అప్పుడే +2 అయింది, కంప్లీట్ అయింది. తర్వాత 2009లో ఎడ్యుకేషన్లోకి వచ్చాం. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసాం, ఆర్కే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని అప్పుడు స్టార్ట్ చేసాం. తర్వాత సైన్స్ అండ్ కామర్స్, డే అండ్ రెసిడెన్షియల్, తర్వాత ఐఐటి అండ్ నీట్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ కోచింగ్ అకాడమీ, తర్వాత అలాగే సిఏ అకాడమీ. ఆ విధంగా స్టార్ట్ చేసి అప్పటి నుంచి ప్రతి కన్సిక్యూటివ్ ఇయర్, ఎవ్రీ ఇయర్ మనం ఆల్ ఇండియా ర్యాంక్స్తో పాటు స్టేట్ ర్యాంక్స్, టౌన్ ఫస్ట్ మనం మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. ఓకే రాణిస్తూ వచ్చు. ఆ తర్వాత మచిలీపట్నం కొంచెం గ్రో అవుతుంది, మంచి ఎగ్జిక్యూటివ్ హోటల్ లేదు అన్న ఆలోచనతో అందరూ పెడితే బాగుంటుందండి అడుగుతుంతో మన బస్ స్టాండ్ ఆపోజిట్లో ఆర్కే ప్యారడైజ్ అని ఎగ్జిక్యూటివ్ ఒక మల్టీ క్యూజిన్ హోటల్, మనకి బ్యాంకెట్ హాల్స్, ఎగ్జిక్యూటివ్ రూమ్స్ పెట్టడం జరిగింది. ఓకే ఆ తర్వాత డాడీ మళ్ళీ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ హోటల్ కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఆర్కే గుడ్ టైమ్స్ అని బ్రేక్ఫాస్ట్ను రూమ్స్ ఉన్నాయి, బడ్జెట్ రూమ్స్ పెట్టారు. తర్వాత ఇంకా స్వీట్ షాప్, బేకర్స్, కాంటినెంటల్, ఇలా F&Bలో అన్ని కవర్ చేస్తారు, అన్ని వింగ్స్ వచ్చేసి. రైట్ సార్. హోటల్ అండ్ హాస్పిటాలిటీ ఫుల్ సక్సెస్ఫుల్గా చాలా నేను చూసాను, మార్నింగ్ కూడా చూసాను ఆర్కే గుడ్ టైమ్స్ అయితే. కానీ చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది అసలు. అంటే ఈయన ఏదన్నా సపరేట్ రెసిపీ ఏమన్నా కనిపెట్టారేమో, నాన్నగారిని రేపు పొద్దున అడుగుతాను యాక్చువల్గా. అంటే అంత చాలా తక్కువ టైంలోనే, చాలా తక్కువ అంటే ప్రైస్తో చాలా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా, చాలా అంటే నాన్నగారు ఫస్ట్ నుంచి అలా తీసుకెళ్ళగలిగారా? మీరు వచ్చిన తర్వాత మీరు ఉన్నప్పుడే చూసారా, మీరు అంతకుముందు కూడా ఉన్నారు నాన్నగారికి ఆ టైప్? అంటే ప్రతి చిన్న వ్యక్తికి, మధ్యతర వ్యక్తి కావచ్చు, అందరూ కూడా మంచి భోజనం తినాలనో, మంచి టిఫిన్ చేయాలనో, తక్కువ కాస్ట్తో
ఇవన్నీ కూడా నాన్నగారే స్టార్ట్ చేసినట్టున్నారు కదా. మొత్తం డాడీదేనండి. నాది నేను ఎంబీఏ చేసి నా జాబ్ రిజైన్ చేసిన తర్వాత నేను హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. మొత్తం మా నాన్నగారు. నేను జస్ట్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తూ ఉండేవాడిని. ఓకే. అంటే మాకు ఇప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు ఎక్కువ చాలామంది వెకేషన్స్కి వెళ్తారు యూజువల్లీ. మా ఇంట్లో వెకేషన్స్ లేవు. నా అన్ని సెల్ఫ్ వెకేషన్స్, ఓకే. సెల్ఫ్ హాలిడేస్. మీకు చెప్తే నమ్మరు, మా ఫ్యామిలీ అంతా కలిసి నేను, మమ్మీ, డాడీ, మా సిస్టర్ కలిసి వాళ్ళ వరకు ఒక వెకేషన్ కూడా వెళ్ళాలి. అయ్యో, అందరూ అంటే బిజినెస్ ఇక్కడ చూసుకోవడానికి అందరికీ ఎవరో ఒకరు ఉంటారు. సమ్మర్లో మా ఫ్రెండ్స్ అందరూ వెకేషన్కి వెళ్ళేవాళ్ళు. మాకేంటంటే సమ్మర్ బిజీ. ఎందుకంటే సమ్మర్ వెకేషన్కి అందరూ వాళ్ళ ఇటు హోమ్ సైడ్ టౌన్స్కి, వస్తుంటారు, విలేజెస్కి వస్తూ వస్తూ ఉంటారు, సిటీస్కి వస్తూ ఉంటారు. సో దాంతో మా బిజినెస్ ఎక్కువ ఉండేది. అవును. దాంతో మాకు కూడా అడగబుద్ధేది కాదు. ఎందుకంటే మేము ఏంటంటే మేము ఎందుకంటే డాడీని ఎక్కువ వెకేషన్ మీద ఫోకస్గా అడగలేదంటే చిన్నప్పటి నుంచి ఆయన కష్టం చూసానండి. ఇప్పుడు మేము ఎక్కడి నుంచి వచ్చాం, చిన్న పెంకుటిల్తో అక్కడ హిందూ ఊర్లో కాలేజ్ start షెడ్తో స్టార్ట్ అయింది క్యాంటీన్. ఆ తర్వాత బిల్డింగ్ కట్టారు, తర్వాత సెకండ్ ఫ్లోర్ వేసి పెద్దది ఎక్స్పాండ్ చేశారు. తర్వాత ఎవ్రీ 3-4 ఇయర్స్, ఒక 3-4 ఇయర్స్కి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం. ఆయన ఎక్కడా కూడా వచ్చిన మనీని వేస్ట్ చేయలేదు. అంటే లగ్జరీస్కి కానీ, లేకపోతే ఫ్రెండ్స్తో వెకేషన్స్కి కానీ, లేదా ఫ్రెండ్స్తో సరదాగా ఆయన ట్రిప్స్కి వెళ్తాం కానీ, లేకపోతే ఆయన ఇప్పుడు కూడా నాన్ ఆల్కహాల్, అసలు టీటోటలర్, ఎప్పుడు ఆల్కహాల్ టచ్ చేయాలి లైఫ్లో. మా ఫాదర్ ఇప్పుడు వరకు ఆల్కహాల్ ఎప్పుడు టచ్ చేయాలి. ఫ్రెండ్స్తో ఒక వెకేషన్కి వెళ్ళాం. ఆయన ఏంటంటే ఆయన జీవితంలో ఒకటే, మనం కష్టపడాలి, ఉన్న టైం అంతా క్యాచ్ చేసుకోవాలి, తద్వారా మనం నెక్స్ట్ సేవింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఆయన దగ్గర ఇవాళ జనరేషన్ నేను కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సేవింగ్స్. 100 రూపాయలు సంపాదిస్తే ఆ రోజుల్లో అంటే 10 రూపీస్, 5 రూపీస్ ఖర్చు పెట్టుకుని 95 రూపీస్ సేవ్ చేసుకునేవాళ్ళంట. మరి ఆ విధంగానే ఆయన ఆ రోజు ఆ సేవ్ చేసుకున్న మనీతో బ్యాంక్ సపోర్ట్తో ఆయన దగ్గర ఒక టెక్నిక్ ఉంది. అదేంటంటే బ్యాంక్లో నుంచి మనం లోన్ తీసుకుని, అప్పుడు బ్యాంకింగ్ సెక్టర్లో లోన్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. ఎట్లా అంటే మనకి లోన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈయన దగ్గర ఉన్న సేవింగ్స్ మనీ యాడ్ చేసుకుని డిపాజిట్ చేసుకుని దాని మీద మళ్ళీ లోన్ తీసుకునేవాళ్ళం. ఓకే. ఆ విధంగా ఆయన కొంత మనీని, కష్టపడిన మనీతో పాటు బ్యాంక్ సపోర్ట్తో ఆ రోజున అందరు షాక్ అయ్యారు. ఏంటి ఈయన 10 years వర్క్ చేసి 10,000 వచ్చినాయి, 3,000 ఏమో, అందులో 3,000 అలా అక్క వెడ్డింగ్కి ఏదో సపోర్ట్ చేశారు అప్పుడు ఆ రోజుల్లో. తర్వాత 7,000 మిగిలినాయంట. ఒకటే డిసైడ్ అయ్యారంట, చేతిలో మనకి వర్క్ ఉంది. ఆ రోజుల్లోనే డాడీ వర్క్ చేస్తుంటే అప్పుడున్న స్టూడెంట్స్, అంటే డాడీ కన్నా ఏజ్ పెద్దవాళ్ళు, ఇవాళ అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు చెప్తూ ఉంటారు ఎప్పుడు మచిలీపట్నం వచ్చినప్పుడు, మమ్మల్ని కలిసినప్పుడు, అంటే ఆ ఫేస్లో డాడీని చూసిన వాళ్ళు అందరూ కూడా, ఆర్కెన్ మేము తప్పుడు చూసాం, ఆ కుకింగ్ పొయ్యి అందకపోతే స్టూల్ వేసుకుని, లేదంటే ఇది స్టూల్ కూడా కాదు, మన ఈ కూల్ డ్రింక్ బాటిల్స్ అప్పుడు వచ్చేవంట, స్టాండ్స్ లాగా, అవి వేసుకుని ఆయన కుక్ చేసేవాళ్ళం, హెల్ప్ ఆ రోజుల్లో ఈ కుర్రోడు, ఇంత చిన్న కుర్రోడు అంత బాగా ఎట్లా కుక్ చేస్తున్నాడు అని ఆశ్చర్యపోయేవాళ్ళంట. ఇప్పటికి చెప్తారు ఆ టేస్ట్ ఇప్పుడు కూడా మాకు ఎక్కడ కొన్ని హోటల్స్లో రావట్లేదు. మీ డాడీ ఆ చిన్న వయసులోనే అంత టేస్ట్ఫుల్గా ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళని చెప్తుంటారు ఇప్పుడు కూడా. అట్లా మేము అది చూసాం, లైఫ్లో ఫేస్ అంతా చూసాం కాబట్టి, ఎక్కడి నుంచి వచ్చారని చూసాం కాబట్టి మేము కూడా ఎక్కువ డాడీని వెకేషన్ మీద ఫోర్స్ చేసేవాళ్ళం కాదు. నేను కానీ, మా సిస్టర్ కానీ, మా మదర్ కూడా అంతే. మా మదర్ చాలా సపోర్టివ్ డాడీకి. ఆవిడ ఆదర్శ గృహిణి అనొచ్చు. ఎందుకంటే మా మదర్ విడిగా ఉండగలిగారు కాబట్టి ఇప్పుడు ఆ రిజల్ట్ కనిపిస్తుంది. డాడీ కానీ, మమ్మీ కానీ, ఇప్పుడు ఇంక్లూడింగ్ మీరు కూడా ఎంత మీరు చదువుకుని మళ్ళీ జాబ్ మానేసి మళ్ళీ డెడికేటెడ్గా ఇక్కడే చూసుకున్నామని ఎందుకని అనిపించింది సార్? అంటే జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదా, లేదంటే ఇది ఉంది కదా అని? లేదు, ఫస్ట్ నుంచి డాడీ బిజినెస్ గ్రోత్ చూస్తూ వచ్చాయి కదా లైఫ్లో, చిన్నప్పటి నుంచి. మీకు సింపుల్గా చెప్పాలంటే మా 4th స్టాండర్డ్ వరకు సింగిల్ బెడ్రూమ్లో ఉండేవాళ్ళం.
తర్వాత డబుల్ బెడ్రూమ్. ఇవాళ ఈ హౌస్, ఈ మంచి విల్లా ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకున్నాను 2016 ఆ టైంలో. ప్రతిదీ నేను గ్రోత్ చూస్తూ వచ్చా. సో ఏంటంటే కష్టం తెలుసు. మన కళ్ళ ముందు ఒక ఆయన అంత కష్టపడుతుంటే మనకి ఎక్కువ అడగబుద్ది అది. మేమేంటంటే తర్వాత జాబ్ చేసుకున్న తర్వాత నేను ఫినాన్షియల్ ఎర్న్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ చేశారు సార్ జాబ్? ఎక్కడ చేశారు? నేను లండన్లో ఓకే. లండన్లో వర్క్ చేశాను. ఒక హాఫ్లెస్ 2 years, అంటే 1.5 year వర్క్ చేశాను లండన్లో ఎంబీఏ తర్వాత. ఆ తర్వాత ఇండియా వచ్చి ఫస్ట్ నుంచి ఇదే ప్లాన్, బిజినెస్లోకి రావాలి, బిజినెస్లో డాడీకి హెల్ప్ఫుల్గా ఉండాలి, ద సేమ్ టైం బిజినెస్లో నేను ఏదైనా డిఫరెంట్గా స్టార్ట్ చేసుకోవాలనే ఆలోచనలోనే ఉన్నా ఫస్ట్ నుంచి కూడా. సార్ ఇప్పుడున్న అంటే పాలిటిక్స్కి వచ్చారు, ముఖ్యంగా ఇప్పుడున్న జనసేన పార్టీకి సంబంధించి చాలామంది నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేశాను, నేను రాజకీయాల్లో నన్ను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు సీట్ ఇవ్వలేదు, నా ఆస్తులు అమ్మేసుకున్నాను ఒకళ్ళు, లేకపోతే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేశాను, నన్ను నట్టేట ముంచేశారని ఒకళ్ళు, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. మీకు కళ్యాణ్ గారు ఏమన్నా చెప్పారా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలని, లేదంటే ఇన్ని కోట్లు తీయాలి రాజకీయాల్లో ఉండాలంటే? ఎందుకంటే మీరు చేసిన కార్యక్రమాలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా కనిపించినాయి. దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీకి, ప్రతి వీధికి, ప్రతి క్యాస్ట్కి, ప్రతి రిలీజన్కి, మీరు క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎవరిని తక్కువ చేయకుండా, ఎవరిని ఎక్కువగా చేయకుండా అందరికీ సమానంగా చూసుకుంటూ వచ్చారు. ఎలా సార్? అంటే కళ్యాణ్ గారు మీకు ఏమైనా చెప్పారా ఫస్టే ఇలా చెయ్యాలి అని చెప్పి ఏమైనా చెప్పారా, మీరే చేశారా? ఈ విషయం చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. ఈ విషయం మనం కానీ చూస్తే ఇది ఇప్పటి నుంచి కాదు, నేను పిఆర్పి అప్పటి నుంచి మాట్లాడుతా. ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారి స్టోరీ అందరికి తెలిసిందే, కష్టపడి 0 నుంచి వాళ్ళ ఆ పొజిషన్కి వచ్చారు. ఎవరైనా ఒకరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఎస్పెషలీ మెగా ఫ్యామిలీలో నేను అబ్జర్వ్ చేస్తుంది, చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ రోజు కూడా ఎవరిని కూడా ఇప్పుడు ఒక మనిషిని నమ్మి ఒక పొజిషన్ ఇస్తారు, ఇచ్చారుగా అని చెప్పి వాళ్ళు మీరు పలానా మీరు హరీష్ గారు మీకు నేను ఇన్ఛార్జ్ ఇచ్చాను, మీకు ఉన్నదంతా ఖర్చు పెట్టేసేయండి, సేవా కార్యక్రమాలకు కానీ పార్టీ కార్యక్రమాలకు కానీ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, పార్టీని బిల్డ్ చేయాలని ఎవరండి. అవును, మాతో అయితే అలా జరగలేదు. మన సేవా కార్యక్రమాలు చూసి మనం ఎంత స్టేబుల్గా ఉన్నాం, మనం ఎంత క్యాలిక్యులేటివ్గా ఉన్నాం, మనం ఎంత అందరినీ కలుపుకునే మనస్తత్వం మనకు ఉందా లేదా, మన మంచితనం, గతంలో మనం చేసిన సోషల్ యాక్టివిటీస్ చూసిస్తారు. సో ఎవరి స్థాయికి వాళ్ళు ఏం చేయాలంటే ప్లాన్ చేసుకోవాలి. మనం ఇవాళ రాజకీయాల్లోకి వచ్చాం, మేము ఇందాక మెన్షన్ చేసాం మీకు, ఇదివరకు మేము 10-20% ఖర్చు పెట్టేవాళ్ళం, దాన్ని మేము 30% రేస్ చేసాం. ఎందుకనంటే రాజకీయాల్లోకి వచ్చాక కొన్ని విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ అవుతారు. మనకి ఇప్పుడు క్యాడర్ ఉంది. మచిలీపట్నంలో 50 డివిజన్లు, 48 డివిజన్లు ఇన్ఛార్జీలు మేము అన్ని కుల మతాలకు అతీతంగా నియమించాం. అదేవిధంగా 34 పంచాయతీలు, 32 పంచాయతీలు నియమించుకున్నాం. మరి జనసేన పార్టీ మేము వచ్చినప్పుడు ఇక్కడ క్యాడర్ లేదు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తప్పించి. మరి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మరి మన ఎలా అభిమానిస్తారు? గతంలో మనం చేసిన సోషల్ యాక్టివిటీస్ బట్టి మనం అభిమానిస్తారు. మరి ఇవాళ క్యాడర్ వచ్చింది, క్యాడర్ వస్తే క్యాడర్లో ఏ కష్టం వచ్చినా, లేదా డివిజన్లో కానీ పంచాయతీలో ఏ కష్టం వచ్చినా ఎవరిని అప్రోచ్ అవ్వగలరు? ఫస్ట్ డాడీ ఫాదర్ ప్లేస్లో ఉన్నారు, అంటే వాళ్ళందరికీ ఒక పెద్ద ప్లేస్లో ఉన్నారు. ఫస్ట్ మనకే చెప్తారు, ఆర్కే గారు ఇలా ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిందండి, లేదా మనకు తెలిసిన జనసైనికుడు కానీ, లేదా మా కాలనీలో ఒక కుర్రోడు ఇలా బైక్ నుంచి పడిపోయాడండి, సివియర్ యాక్సిడెంట్ అని చెప్తారు. చెప్పినప్పుడు మన డాడీకి ఉన్న అలవాటు ఏంటంటే, ఫస్ట్ నుంచి మీకు చెప్పాను కదా, వెళ్తే మాటలు చెప్పరు, ప్రభుత్వం వచ్చాక చూస్తాం, ఏదైనా ఎమ్మెల్యే చూస్తాను, అట్లాంటివి. వెళ్తే స్పాట్లో 10,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, స్పాట్లో హెల్ప్ చేస్తారు. అప్పటికప్పుడు వాళ్ళకి అసిస్టెన్స్గా హెల్ప్ అవ్వాలని చెప్పి నిత్యావసరాలు అప్పటికప్పుడు పట్టుకెళ్తాం, వెళ్ళే ముందు పట్టుకెళ్ళి అప్పటికప్పుడు స్పాట్లో హెల్ప్ చేస్తాం. ఖాళీ చేతులతో వెళ్ళకుండా వాళ్ళకి ఏదో ఒక సహాయం చేసి రావడంతో పాటు ఏదో ఒకటి ఇచ్చి రావడం. అంతే. కష్టం తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఆ విలువ తెలుసు.
వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏంటి అని. జీరో నుంచి వచ్చారండి. ఉమ్, ఆయన 2 రూపీస్కి ఇదే మచిలీపట్నంలో వర్క్ చేశారు. ఇవాళ 450 ఎంప్లాయీస్ ప్లస్ ఉన్నారు ఇక్కడ ఓన్లీ 400 మచిలీపట్నంలో. కుటుంబాలు దగ్గర దగ్గర నడుపుతున్నారు. ప్లస్ ఇంకా చాలా ఉన్నాయి సార్. నేను తెలుసుకున్నాయంటే పూర్తిగా ఒక పెద్ద పేపర్ ఒక 5-6 పేపర్లు ఉన్నాయి. అన్నీ చెప్పుకోవడానికి అయితే టైం సరిపోదు. కానీ అంటే సోకళ్ళు ఎవరైతే ఇప్పుడు చాలా మంది చెప్పుకుంటున్నారో జనసేన పార్టీలో ముఖ్యంగా ఆస్తులు అమ్మేసుకున్నామన్నో ఇంకొకటి అమ్మేసుకున్నాం అంటే ఎవరి తాహతకి సంబంధించి ఇష్యూ అది మనం ఖర్చు పెట్టాలి. కాకపోతే ఏంటంటే మీరు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు డబ్బు ఉన్నారు మీ దగ్గర ఉంది కాబట్టి ఒక 20-30% మీరు ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెడుతుంటే సరిపోతుంది మాకు, మా కాన్స్టిట్యున్సీలో అంటున్నాను నేను. ఎక్కడ అదే మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మేము గతంలో ఫర్ ఎగ్జాంపుల్ 3 సైట్లు కొనుక్కుందాం అనుకున్నాం, ఇప్పుడు ఒకటే కొనుక్కుంటాం. ఎలాగైనా రాజకీయాల్లో రావటం అంటే ఫినాన్షియల్లీ మన గ్రోత్ తగ్గినట్టు ఎవరైనా ఒప్పుకోవాల్సింది ఫ్యాక్ట్ అది. కానీ మనం ఎప్పుడు కూడా మన స్థాయి ఏంటి, మనం ఎంతవరకు చేస్తే మనకి రేపు పొద్దున అంటే వేరే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ వేరే ఇన్వెస్ట్ చేయాలి, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇబ్బంది పడకుండా ఉంటాం. మన గ్రోత్ ఎప్పుడు ఆగకూడదు. సో రాజకీయాల్లోకి వచ్చా కూడా మేము కొత్త బిజినెస్లు పెడతా వెళ్ళాం. ఎప్పుడు గ్రోత్ ఆపుకోలేం. ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఆశించారా సార్ రాజకీయంగా మీరు టర్న్ తీసుకోవడానికి? ఒక బిజినెస్ మ్యాన్ నుంచి రాజకీయాల్లో రావాలి, జనసేన పార్టీని ఎంచుకోవడానికి కారణం రాజకీయాల్లోకి వస్తే మనకి ఏమన్నా బెనిఫిట్స్ వస్తాయన్నో, అధికారం వస్తే ఏమన్నా వస్తుందని ఏమన్నా ఆశించారా? అసలు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదండి ఫస్ట్ నుంచి. మాకు గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి కూడా అడిగారు. ఇప్పుడు నేను ఆ ఎమ్మెల్యే పేర్లు నేను చెప్పదలుచుకోవట్లే, బాగోదని అడిగారు అన్న. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు పేరు నాని గారు, వైఎస్ఆర్సీపీ ఈ జగన్ గారు స్టార్ట్ చేశారు. మరి వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జ్ లేరు ఇక్కడ. ఓకే. సో మీరు వస్తే బాగుంటుంది, మీకు మంచి గుడ్ విల్ ఉంది, మార్కెట్లో మంచి నేమ్ ఉంది, మీరు బిజినెస్లో ప్రతి కన్సర్వేటివ్ ఇయర్ మీరు గ్రో అవుతున్నారు, మీ ఫినాన్షియల్ కెపాసిటీని పెంచుకుంటూ వచ్చారు, మళ్ళీ మీ ఇంట్లో కొంత అన్ని క్యాస్ట్ అండ్ క్రీడ్ ఉన్నారు. సో మీరు అందరితో సమానంగా చూస్తారు, మీలాంటి మనిషి వస్తే చాలా బాగుంటుంది, జగన్ గారు కూడా ఇట్లాంటి వాళ్ళ కోసమే చూస్తున్నారని చెప్పారు. కానీ మా ఫాదర్ ఏమన్నారంటే, నాకు రాజకీయాలు సెట్ అవ్వండి, నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటా, హానెస్ట్గా ఉంటా, నేను రేపు పొద్దున్న ఇన్ఛార్జ్ ఏం తప్పు చేసినా కాబట్టి మాట్లాడేసే టైప్, నాకు సెట్ అవ్వని ఆ రోజు అన్నారు. సో మేము ఎప్పుడు కూడా రాజకీయాలు ఇంట్రెస్ట్ చూపించలేం. కళ్యాణ్ గారికి సంబంధించిన ఒక వ్యక్తిని మన దగ్గరికి పంపించడం, తెలుసుకుని డాడీ గురించి. మరి ఎలా కన్విన్స్ అయిపోయారు సార్ నాన్నగారు కళ్యాణ్ గారిని ఎలా నమ్మారు రాజకీయాల్లో? అంటే మచిలీపట్నంలో చాలా మంది ఆశావాళ్ళు ఉన్నారు. మాకన్నా కూడా ముందు కొంతమంది ఐటీ వారు, తర్వాత కొంతమంది స్టూడెంట్స్ జనసేన జెండా పట్టుకొని మచిలీపట్నం క్యాంపెయినింగ్ చేసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు ఆశయాలను తీసుకెళ్లేవాళ్ళు, మేము చూస్తుండేవాళ్ళం. కొంతమంది అలా మా ఇంటికి కూడా వచ్చేవాళ్ళు, కానీ పవన్ కళ్యాణ్ గారు మనస్తత్వం ఇట్లాంటిది అండి, మీరు జనసేన పార్టీలో జాయిన్ అవ్వండి అని అడిగేవాళ్ళు. కానీ మేము ఎప్పుడూ దాన్ని అంత సీరియస్గా తీసుకోవాలి, మనకెందుకులే రాజకీయాలు అన్న ఆలోచనలో ఉన్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు శేఖర్ పులి గారితో మాట్లాడటానికి ఇన్వైట్ చేశారు. ఓకే. అప్పుడు కలిసినప్పుడు శేఖర్ పులి గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు డాడీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. అంటే ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇప్పుడు మీకు వచ్చే ఇన్కమ్లో 20% తీసి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, కొన్ని వందల్లో చేస్తున్నారు, అదే మీరు రాజకీయాల్లోకి వస్తే కొన్ని లక్షల మందికి మీరు హెల్ప్ఫుల్ అవుతారు, ఇప్పుడు కొన్ని వేలలో చేసేది వందల్లో చేసేది లక్షల్లో హెల్ప్ఫుల్ అవుతారు, సో మీలాంటి మనిషి వస్తే బాగుంటుంది అన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ నుంచి మాకు తెలుసు, కళ్యాణ్ గారు ఏ రోజు ఇవాళ వరకు వాళ్ళకి అన్యాయం చేశారు అని మనం ఎప్పుడు ఎక్కడా కూడా మీడియాలో ఎక్కడా చూడలే. మనం ఏ రోజు మనం సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ కానీ మనం ఒకసారి ఓపెన్ చేస్తే ఎప్పుడు మనకి ట్రెండింగ్లో ఉంటా ఉంది, కళ్యాణ్ గారు అక్కడ వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, వీళ్ళకి హెల్ప్ చేశారు, ఇల్లు అమ్మేశారని కూడా. అవునండి, మన కళ్యాణ్ గారు నేను మొన్న ఎలక్షన్ సీట్ తర్వాత కలిసినప్పుడు కూడా పాపం ఆయనకి ఫినాన్షియల్లీ మరి రాజకీయాలంటే ఖర్చులు ఉంటాయి, ఆ ఖర్చుల కోసం ఆయన హౌస్ కూడా సేల్కి పెట్టి అది సోల్డ్ అవుట్, అమ్మేశారు.
ఉమ్, అమ్మేసి ఆ మనీని మరి రాజకీయాలు యూజ్ చేసుకుంటున్నారు. నిజమే అది. నిజమే. నేనే సాక్ష్యం ఓకే. దానికి. అంటే చాలా మందికి తెలియదు సార్. అంటే కళ్యాణ్ గారు ఇప్పుడు రీసెంట్గా వెళ్ళిన చాలా మంది కూడా ఆ, నేను ఇంత ఖర్చు పెట్టేశాను, అంత ఖర్చు పెట్టేశాను, నేను పార్టీని నన్ను దూరం చేసేసింది. అంటే పార్టీకి ఏం చేశారు అన్నది ఒకటి ఉంటుంది. పార్టీకి మనం ఏం చేసాం, పార్టీని ఎంత గ్రోత్ తీసుకొచ్చాం అనేది ఒకటి చూసుకోవాలి. అసలు ఎంత ఖర్చు పెట్టాము అనేది అంటే, ఇప్పుడు మీరంటే ఉందని చేశారని కొంతమంది అనుకోవచ్చు. లేని వాళ్ళు కూడా ఆయన ఇప్పుడు కనీసం వెళ్ళి సహాయం చేయాల్సిన అవసరం లేదు. ధైర్యంగా నీకు నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇచ్చినా చాలు చాలా మందికి. అవునండి, కళ్యాణ్ గారు చెప్పింది అదే. ఎప్పుడైనా ఉమ్, మీరు ఇంటర్వ్యూస్ స్పీచెస్లో చూడండి, మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు, వ్యవహరిస్తున్నారు, మీరు మీ ఆస్తులు అమ్మక్కల్లా మీ తోటి తిరిగే వాళ్ళకి టీయో కాఫీయో ఇప్పించండి. ఉమ్, ఎవరికన్నా కష్టం ఉంది, ఎమర్జెన్సీలో ఉన్నారు, వాళ్ళకి మీరు తగినంత ఆదుకోండి అన్నారు తప్పించి మీ ఆస్తులు అమ్మేసి పార్టీని కట్టండి లేకపోతే సహాయం చేయండి పక్కన కానీ ఏ రోజు ఆయన చెప్పలే. ఆ, సో ఆయన మనం బ్లేమ్ చేయడం చాలా తప్పది. కళ్యాణ్ ఉమ్. గారు మనం బ్లేమ్ చేయకూడదు ఆ విషయంలో. అంటే మీకేమనిపిస్తుంది సార్, ఇలాంటివి ఎవరన్నా చూస్తున్నప్పుడు? ఇప్పుడు చాలా మంది, ఇప్పుడైతే కొంతమంది ఎక్కువగా కనిపిస్తున్నారు, టికెట్లు ఆశించో లేదంటే ఇంకోటి ఆశించో. మీరు టికెట్ ఇప్పుడు కూడా మీకు మొన్న కూడా చాలా ఈజీగా గెలిచే సీట్ ఈసారి మచిలీపట్నంలో అవును. జనసేన పార్టీ. ఎందుకంటే 2019లోనే మనకి ఒక గుడ్ మెంబర్ అక్కడ అంతమంది ఓట్ల పర్సంటేజ్ కనిపించింది. అవును. ఈసారి రెండు పార్టీలు కలిసాయి, ముఖ్యంగా టీడీపీ కూడా కలవటం. కొన్ని సర్వేల్లో మీ పేరు కూడా చాలా బలంగా అనిపించింది, కానీ వదిలేసుకున్నారు. ఏమన్నా బాధ అనిపించిందా? మరి ఎంత కష్టపడుతున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత సేవ చేస్తున్నాం అని చెప్పి కూడా ఏమన్నా అనిపించిందా రాలేదు అని? అంటే ఒకటి ఏంటంటే మేము కళ్యాణ్ గారి మీద అభిమానంగా పార్టీలోకి వచ్చాం. సో మా డిసైడెడ్ మాది జర్నీ ఏంటి, మా జర్నీ స్టార్ట్ ఎండ్ ఆయనతో. ఫిక్స్ సో ఇంకెళ్ళరా అసలు? ఇంకొక ఆలోచన లేదా? అంటే ఇప్పుడు మంచి మనిషి, నేను ఇవన్నీ ఎప్పుడు మాట్లాడుతున్నా ఒకటి మీరు సిచ్యువేషన్ అబ్జర్వ్ చేయాలి. నేను ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఇవన్నీ మాట్లాడుతున్నాను, ఇవ్వకపోతే మాట్లాడుతున్నా అంటే నీకు జెన్యునా కాదో మీకు అర్థమవుతుంది. మనం జెన్యున్గా కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి మన అభిమానిగా మారాకే పార్టీలోకి వెళ్ళాం, అంతేగాని సినిమాలు చూసి పార్టీలోకి వెళ్ళాం. ఆయన వ్యక్తిత్వాన్ని చూసి మన పార్టీలోకి వెళ్ళాం. మరి డాడీది కళ్యాణ్ గారిది సిమిలర్ వ్యక్తిత్వాలు. మనకున్న దాంట్లో కొంత భాగాన్ని పేదలకి హెల్ప్ చేయాలి, నీడ్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలన్న ఆలోచన వాళ్ళు. వాళ్ళిద్దరికీ అది మ్యాచ్ అయింది కాబట్టి వాళ్ళ రాజకీయాల్లోకి ఆయన వచ్చారు, డాడీ కూడా. ఇంకా సీట్ విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు అదే 2019 ఎలక్షన్లో ఫస్ట్ బీఫామ్ ఇచ్చారు డాడీకి కృష్ణా జిల్లా. నేను ఇప్పటికీ చెప్తున్నా, స్ట్రైట్ ఫార్వర్డ్గా హానెస్ట్గా, కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్లో ఎవరి దగ్గర ₹1 తీసుకోవాలి, ఒక్క ఫినాన్షియల్ సపోర్ట్ తీసుకోవాలి. స్వచ్ఛందంగా ఎవరైనా చేశారు తప్పించి ఆయన ఎప్పుడు కూడా పార్టీ ఫండ్ ₹1 అడగల ఎవరిని కూడా. ఆయన ఆ రోజు బీఫామ్ను ₹1 తీసుకోకుండా ఇచ్చారు. మరి అవన్నీ ఎలా మర్చిపోతారో అందరూ నాకు అర్థం కాదు. ఇవాళ మనకి ఇవ్వబోటానికి మేము మార్నింగ్ సీట్ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్మెంట్ అవుతే ఈవినింగ్ కలిసాం మమ్మల్ని. మరి కలిసినప్పుడు మాకు చెప్పారు, ఆర్కే గారు మీరు చాలా కృష్ణా జిల్లాలోనే పార్టీలో మీకు 2019 ఎలక్షన్ ద్వారా చాలామంది వెళ్ళిపోయారు పార్టీ నుంచి, ఇన్ఛార్జీలు కానీ కంటెస్టెంట్లు కానీ. కృష్ణా జిల్లాలో నిలబడింది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నిలబడింది డాడీ ఒక్కళ్ళే జిల్లాలో నిలబడింది ఆ రోజున. నిలబడటమే కాకుండా కళ్యాణ్ గారు ఎలాగైతే రెండో రోజు నుంచి మూడో రోజు నుంచి తిప్పుకుని ఆ ఓటమిని అంగీకరించి మనం ఇంకా కష్టపడాలి, మనం ప్రజలకి చేరువవ్వాలి ఇంకా మన సేవా కార్యక్రమాలతో అని ఎలాగైతే ఆయన తిప్పుకున్నారో 3 రోజుల్లో ఆ బాధని, అదేవిధంగా మా నాన్నగారు కూడా 3వ రోజు థర్డ్ డేనే బీచ్లో చేంజింగ్ రూమ్స్ లేవని చేంజింగ్ రూమ్స్ కన్స్ట్రక్ట్ చేసాం, టెంపరీ రూమ్స్ కన్స్ట్రక్ట్ చేసాం. తర్వాత బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టాం. ఆ విధంగా స్టార్ట్ చేసి మరి ఇన్ని వేల మందికి జనసేన పార్టీ తరపున కానీ ఆర్కే ఫౌండేషన్ తరపున కానీ సపోర్ట్ చేస్తూ వస్తున్నాం, కష్టపడుతాం. మరి టికెట్ ఖచ్చితంగా ఆశిస్తాం, మళ్ళీ పార్టీని బలోపేతంగా బిల్డ్ చేసుకున్నాం. కింద చెప్పినట్టుగా 50 డివిజన్లో
48 డివిజన్లో ఇన్ఛార్జీలని, 34 పంచాయతీలు, 32 పంచాయతీలు ఇన్ఛార్జీలు వేసుకున్నాం. ఎన్నో వందల సేవా కార్యక్రమాలు చేసాం, అవును. ఎన్నో వేల మందికి ఉపయోగపడ్డాం. చాలా మంది అంటే ఇందాక మనకు చెప్పారు కొన్ని సిమెంట్ రోడ్లు కానీ అంటే అధికారంలో ఉంటే ఎవరన్నా వేయటం చూసాం. రోడ్లు వేయించడం కానీ, డ్రైనేజీలు నిర్మించడం కానీ, ఇవన్నీ ఎలా సాధ్యమైంది సార్? అంటే ఒక రాజకీయ పార్టీయో లేదంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు చేశారంటే అనుకోవచ్చు. అంత చేయాలని ఎందుకు అనిపించింది సార్ రోడ్లు వేయాలని? అంత మేజర్గా ఆ కల్వర్ట్లు, డ్రైనేజ్లు, సిమెంట్ రోడ్లు అంత మేజర్గా ఏం చేయలేదండి కాన్స్టిట్యున్సీలో. ఎక్కడైనా మన వైసీపీ వాళ్ళు ఈ ఇన్ఛార్జ్, జనసేన ఇన్ఛార్జ్ ఇతను, ఈ డివిజన్ ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్, లేదా ఈ పంచాయతీ అని కావాలని డెవలప్మెంట్ అక్కడ ఆపేశారు. ఓకే, కల్వర్ట్లు వేయకపోవటం, డ్రైనేజీల కోసం నిధులు ఇవ్వకపోవటం, లేదా రోడ్డు వేయకపోవటం, అలాంటిది రోడ్డు మరమ్మత్తు పనులు చేశాం. తర్వాత డ్రైనేజీలు చిన్న చిన్న డ్రైనేజ్ వర్క్స్ చేసి పెట్టాం, శానిటేషన్ డ్రైనేజ్ వర్క్స్. అలా కల్వర్ట్లు వేయించాం. 1-2 రోడ్స్ సిమెంట్ రోడ్స్ మనం జనసేన పార్టీలో ఉండటం మూలంగా వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేయాలని వేసుకుంటాం తప్పించి మనమే మన డబ్బులతో అన్ని రోడ్లను. బట్ అవన్నీ వేసేవాళ్ళన్నా కావాలి కదా. ఇప్పుడు అదే ఒక పార్టీకి సంబంధించి ఇప్పుడు టీడీపీ ఉన్నాయి, టీడీపీ కూడా లేదంటే బీజేపీ ఉన్నా కానీ, ఇంకొక పార్టీ ఉన్న వైసీపీ పార్టీ అనే కానీ, ఆ మట్టి రోడ్డు వేసేవాళ్ళు కూడా ఎక్కడ ఉన్నారు సార్ ఈరోజు? అంటే పార్టీ కూడా యాక్టివిటీ చేయమని మనకి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు దృష్టి అంటే మనకు తెలుసు. లాహిర్లో పాట గుర్తొస్తుంది నాకు, ఈ రోడ్లో వెళ్తుందని కొన్ని సందర్భాలు కూడా చెప్పారు. ఎక్కడండి మన మనకి ప్రభుత్వం సెంట్రల్ నుంచి నిధులు తీసుకురారు. అలాగే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ మనకి ఆర్మీ డిపార్ట్మెంట్ ఉంటుంది మనకి. దాని నుంచి రోడ్లకి నిధులు శాంక్షన్ చేయరు. రూరల్ కానీ టౌన్స్ లో కానీ రోడ్లు నిర్మించరు. చాలా వరస్ట్గా ఉన్నాయి. కొంచెం ఎన్ని మనం మీమ్స్ చూసాం ఈ సోషల్ మీడియాలో, రోడ్లు లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రజలు, ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్. అలాంటివి చూసినప్పుడు కొంత మనకున్న ట్రాక్టర్స్ వాటితో ఇంత మట్టి తోలించి అవంతా నీట్గా మంచిగా చేస్తే అట్లీస్ట్ ఆ ఇబ్బంది కూడా పడరు, యాక్సిడెంట్స్ అవ్వకుండా వెళ్తారని తప్పించి మనం ఏమి సొంత నిధులతో అన్ని రోడ్లు వేసేసినట్టు ఏం లేదు. ఒక రోడ్డు తప్పించి అదేనే సార్, చాలా మంది ఇప్పుడు అవన్నీ వేసేవాళ్ళు ఉండాలి ఫస్ట్. అంటే పార్టీ ఇనిషియేషన్ తీసుకుంది, మాకు కూడా అనిపించింది మంచి ఇనిషియేషన్, ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు, ఇలాంటివి చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో చేసాం అంతే. రైట్. ఇకపోతే లాస్ట్ మనకి కొంతమందికి మీరు ఇల్లు కూడా కట్టించారంట మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా. వాళ్ళకి ఓన్గా ఉండటానికి మీ దగ్గర ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కొన్ని ఒక అపార్ట్మెంట్ ఏదో తీసుకున్నారు, వాళ్ళకి సపరేట్గా ఉండటానికి అన్ని మీరే రెడీ చేసేస్తున్నారని కూడా తెలిసింది. లేదు అట్లేం కాదు. మా డాడీ చిన్న మామూలుగా ఎగ్జిక్యూటివ్ చెఫ్, అంటే మంచి మల్టీ క్యూజిన్ చెఫ్. చిన్నప్పుడు హోటల్ వర్క్ నేర్చుకున్నారు 10 years. తర్వాత మీల్స్ వర్క్ నేర్చుకున్నారు, తర్వాత బిర్యానీ నేర్చుకున్నారు ఎలా కుక్ చేయాలని, తర్వాత మల్టీ క్యూజిన్ ఇండియన్, చైనీస్, తర్వాత స్వీట్స్ అన్నిటిలో అవగాహన. సో ఈజ్ అ మాస్టర్ చెఫ్ ఫర్ ఆల్ ఆర్ చెఫ్స్. ఓకే. మా చెఫ్లందరికీ ఆయన దగ్గర రెసిపీ నేర్చుకుని ఆ రెసిపీని ఇంప్లిమెంట్ చేస్తారు. అలా సెకండ్ బ్యాచ్ నుంచి మా దగ్గర కొంతమంది, ఎస్పెషల్లీ శ్రీకాకుళం నుంచి, మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్లో ఒక 70+ మా దగ్గర శ్రీకాకుళం నుంచి ఉంటారు, విజయనగరం శ్రీకాకుళం జిల్లా నుంచి. ఓకే. హోటల్ అండ్ హాస్పిటాలిటీ వాళ్ళు మా నాన్నగారి దగ్గర వర్క్ నేర్చుకుంటమే కాకుండా అప్పటి నుంచి మా నాన్నగారితో నమ్మకంగా ఉండిపోయారు. అంటే మేము ఇంకా ఎంప్లాయీ అనే విషయం మర్చిపోయాం. అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా. ఎవ్వరు మా నాన్నగారు వాళ్ళెవ్వరిని కూడా బాస్ అనో లేకపోతే సార్ అని పిలవనివారు. అందరూ అన్నయ్య గారు. ఓకే. మా మదర్ అక్కయ్య గారు. ఓకే. అలా చిన్న పిల్లలకి వచ్చారు. వాళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు కూడా ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసుకుని జాబ్స్లో ఉన్నారు, మంచి జాబ్స్లో. సో అట్లా ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి మన ఆర్కే గ్రూప్లో ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మెయిన్గా ఉన్న వాళ్ళకి 4 మనం ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అందులో 2 bedroom వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసి ఇద్దాం అని అదొక యాక్టివిటీ చేస్తున్నాం. డబుల్ బెడ్రూమ్. దాంతోపాటు మిగతా వాళ్ళకేమో ఫినాన్షియల్లీ ఏదైనా మంచిగా ఒక సపోర్ట్, ఒక అమౌంట్ సపోర్ట్ చేద్దాం వాళ్ళని. ఇన్నేళ్ళు అంటే 25 years మధ్య చేశారు నమ్మకంగా.
వాళ్ళకి మనం ఏదన్నా ఉపయోగపడితే అందరూ శాలరీ ఇస్తారు, బోనస్ ఇస్తారు, ఈఎస్ఏ పిఎఫ్ అందరూ కట్ చేసేది. అడిషనల్గా మనం ఇది చేస్తే వాళ్ళకి తర్వాత మన దగ్గర చేసినా చేయకపోయినా మన దగ్గర ఇన్నేళ్ళు చేసినందుకు కృతజ్ఞతగా మనం ఇది చేద్దామని డిసైడ్ అయ్యి డాడీ చేస్తున్నారు. ఓకే, అంతే. అంటే మీకు ఏమన్నా టర్న్ చేసే అవకాశం ఏమన్నా ఉందా సార్? ఏమన్నా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమన్నా ఉందా నాన్నగారిని చూసి, లేదా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులను చూసి? నాకు అంటే రాజకీయాల్లోకి రావటం కన్నా కూడా ఇది నచ్చింది. అంటే ఈ మన కాన్స్టిట్యున్సీలో మేము పవన్ కళ్యాణ్ గారికి బలంగా నిలబడగలుగుతున్నాం. కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీ తరఫున కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వేల మందికి ఉపయోగపడగలుగుతున్నాం పార్టీ తరఫున. అంటే మనకు వచ్చే ఇన్కంలో, మనకు వచ్చే నెట్ ప్రాఫిట్లో 20-30% చేయగలుగుతున్నాం. మనం సాటిస్ఫాక్షన్ ఉంది. ప్రాక్టికల్గా నేను చూస్తున్నాను. ఇప్పుడు మనం బయటకు వెళ్తే అన్న మీ మూలం మీరు ఆ టైంలో మాకు హెల్ప్ చేశారన్న అని కొంతమంది అభిమానంగా మనం పలకరించడం, గుర్తుపెట్టుకుని మన కోసం అభిమానంగా నిలబడతాం పార్టీ యాక్టివిటీస్లో. నాకు అది నచ్చింది. ఓకే, ఖచ్చితంగా రేపొద్దున మరి ఎమ్మెల్యే అవుతే కొన్ని లక్షల్లో చేయొచ్చు, మినిస్టర్ అవుతే కొన్ని లక్షల్లో చేయొచ్చు, కోట్ల మందికి చేయొచ్చు. నాకు ఫీల్డ్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. సో ఖచ్చితంగా నేను డాడీ తర్వాత కంటిన్యూ చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. ఓకే సార్, ముఖ్యంగా అంటే చాలామంది ఇప్పుడు ఎవరైతే బయటికి వెళ్తున్నారో వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేసామనో, లేదంటే ఇంత మా ఆస్తులు అమ్ముకున్నామనో, ఇలాంటి వాళ్ళని చూస్తే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇవాళ నేను మీరు అడిగినప్పుడు ఇంటర్వ్యూ ఫస్ట్ ఇవ్వడానికి రీజన్ ఇది. ఓకే, ఇక్కడ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా కళ్యాణ్ గారు ఏ రోజున కూడా ఎవరిని మీ ఆస్తి అమ్ముకుని రాజకీయాలకు పెట్టిందని చెప్పలేదు. మీకున్న దాంట్లో ఒకరికి ఎవరికైనా కాఫీ టీ ఇప్పించండి, మీ క్యాడర్లో లేకపోతే మీ వార్డులో, డివిజన్లో, పంచాయతీలో ఎవరికన్నా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఎమర్జెన్సీలో ఉంటే వాళ్ళకి ఉపయోగపడండి, సహాయం చేయండి అన్నారు తప్పించి ఏ రోజు కూడా ఆస్తులు అమ్మి పార్టీని బిల్ చేయమనో, లేకపోతే తనకు మన డబ్బులను తీసుకెళ్ళి కళ్యాణ్ గారికి ఇమ్మనో ఏ రోజు ఆయన చెప్పాలి. అంటే కళ్యాణ్ గారు కూడా చాలా చేసుకుంటూ వచ్చారు. అలాంటి వాటితో పోల్చుకుంటే ఇలా ఏమన్నా చేశారంటారే, అంతకన్నా ఎక్కువ చేశారంటారే ఎవరన్నా కొంతమంది? అదొక ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇప్పుడు మీరు అడిగింది. ఇప్పుడు కళ్యాణ్ గారికి మీ పార్టీలో రావడానికి ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యామని చెప్పారు. ఆయన సేవా గుణానికి, ఆయన మనస్తత్వానికి మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పార్టీలోకి వచ్చాం. మనకి ఉన్న దాంట్లో మనం 30% చేస్తేనే మనకి ఇంత సాటిస్ఫాక్షన్ ఉంది. అసలు కళ్యాణ్ గారు ఆయనకు ఉందా లేదా, ఆయన తినడానికి ఉందా లేదా, రేపు పొద్దున వాళ్ళ పిల్లలకు ఉందా లేదా అని ఆలోచించకుండా ఆయన మరి కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో ఆయన కొనుక్కున్న ఆస్తులు అమ్ముకుంటా ఒక పార్టీని బిల్ చేయటం కానీ, తద్వారా ఎంతోమంది ప్రజలకి సహాయపడటం కానీ ఇండియాలో ఏ నాయకుడు చేశాడు చెప్పండి? 30 కోట్ల రూపాయలతో చనిపోయిన కౌలు రైతులకి ఇంటికి వెళ్ళి ₹1,00,000 చొప్పున ఇచ్చిన ఏ నాయకుడు ఇచ్చాడు చెప్పండి గతంలో? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చరిత్రలో ఏ నాయకుడు అలా చేశాడు? నిజంగా మనం ఆయన అంటానికి ఎలా సరిపోతాం? మనకి పార్టీలో ఇబ్బంది ఉంటే సైలెంట్గా పార్టీ నుంచి వెళ్ళిపోవాలి. లేదు నిజంగా చాలా ఇబ్బందికరంగా ఉంటే కళ్యాణ్ గారితో మాట్లాడుకోవాలి. ఒక చిన్న డైలాగ్ ఉంది ఇక్కడ, చిరంజీవి గారు చెప్తా ఉంటారు, మంచి ఉంటే బయట చెప్పాలి, చెడు ఉంటే చెవులో చెప్పాలని. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి పార్టీ, ఏ పార్టీలో అన్ని పార్టీలో ఉంటాయి. అవి అని ఉంటే వెళ్ళి ఆయనతో అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇస్తారు. అపాయింట్మెంట్ ఇబ్బంది ఏం లేదు, ఇవాళ కాకపోతే రేపు దొరుకుతుంది. ఆయన ఫ్రీ చూసుకుని 1 month దొరుకుతుంది. అపాయింట్మెంట్ దొరకంది ఎవరికి లేదండి. అంటే కళ్యాణ్ గారు అంటే చాలా మంది వెయిట్ చేపిస్తారు. అంటే ఆయన ఎవరితో మాట్లాడాలంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పార్టీ నుంచి కొంత ఆవేశంగా వెళ్ళిపోతున్నారు అనుకునే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అంటే అది దేనికి ఉద్దేశించి అంటారు సార్? అంటే వాళ్ళు ఏం చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఆలోచిస్తున్నారంటారా? కళ్యాణ్ గారు జనరల్గా ఎవరినైనా సరే టెస్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారిది ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఒక వే ఆఫ్ డీలింగ్ ఉంటుంది. కళ్యాణ్ గారిది ఇంకొక వే ఆఫ్ డీలింగ్ ఉంటుంది. కళ్యాణ్ గారితో మనం ట్రావెల్ చేయాలంటే పేషెన్స్ ఉండాలి. అంత ఈజీ కాదు, అంత ఈజీగా మిమ్మల్ని నమ్మరు. నమ్మితే గుండెల్లో పెట్టుకుంటారు. అంత ఈజీగా నమ్మరు, నమ్మితే గుండెల్లో పెట్టుకుంటారు.
సో కళ్యాణ్ గారితో మనం ట్రావెల్ చేయాలంటే పేషెన్స్ ఉండాలి. ఓకే. సో ఆ పేషెన్స్ ఉన్న వాళ్ళే ఆయనతో ట్రావెల్ చేయగలరు, ఆయనతో పాటు ఆ పొజిషన్స్కి రీచ్ అవ్వగలరు. ఓకే. అది ఒక సింగిల్ పేషెన్స్ మీకు ఉంది ఉంది కాబట్టి ఇంకొక అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక 5 years వెయిట్ చేశారు, ఇంకో 5 years వెయిట్ చేయగలుగుతారా? అంటే ఇప్పుడు మనకి కళ్యాణ్ గారు పిలిచి మనకు చెప్పారు, మాకు జరిగిందే చాలా మందికి జరిగింది. జనసేన పార్టీ అందరూ ఏమనుకున్నారంటే కనీసం ఒక 40 అసెంబ్లీ, ఒక 5-6 పార్లమెంట్ తీసుకుంటారని అందరూ అనుకున్నారు. పార్టీలో అందరూ ఇన్ఛార్జ్ అందరూ అనుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో కళ్యాణ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా మనకి మేము వెళ్ళినప్పుడు. ఆర్కే గారు ఇలా నేను అనుకోని పరిస్థితుల్లో కొంత త్యాగం చేయాల్సి వచ్చింది, మరి ఈ అలయన్స్ బీజేపీని టీడీపీని కలపాలంటే మరి మనం ఎస్పెషలీ మనం కొంచెం త్యాగం చేయాల్సి వచ్చింది. నేను కొంచెం మరి మనకు రావాల్సిన 10-15 సీట్లు నేను అక్కడ వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది, ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ. సో మీరు అర్థం చేసుకోండి, నేను మీకు రానున్న రోజుల్లో మంచి తగిన స్థానాన్ని నేను కల్పిస్తాను. మీరు నాకు పార్టీలో 10 మందిలో మీరు ఒకరు, ఓకే, నమ్మకస్తుల్లో మీలాంటి వాళ్ళు నాతో పాటు జర్నీలో ఉండాలి. సో మిమ్మల్ని నేను చూసుకుంటాను, మీరు కొంచెం ఓపికగా నా కోసం మంచిగా గ్రౌండ్లో వర్క్ చేయండి అని చెప్పి మరి వాళ్ళ డాడీకి మచిలీపట్నం పార్లమెంటు ఎలక్షన్ కార్యదర్శికి ఇచ్చారు, ఎన్నికల కార్యదర్శికి ఇచ్చారు. మాకు సీట్ రాలని బాధపడతాం కాదు ఇక్కడ. మచిలీపట్నం ఒక కాన్స్టిట్యున్సీ అయితే 7 కాన్స్టిట్యున్సీలు మేము తీసుకుని 7 కాన్స్టిట్యున్సీలో కూడా జనసేన టీడీపీని సమన్వయపరిచి రేపొద్దున కలిసి మీరు వర్క్ చేసుకుని అక్కడ నుంచున్న ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంపీ అభ్యర్థికి బలమైన ఓట్లు తావాలని డాడీతో పాటు కొంతమంది సభ్యులు వేశారు టీంలో. అందరితో కలిసి ఇవాళ ఆ వర్క్ కూడా చేసి పెడతాం. మరి మేము ఎక్కడ అలగలేదు కళ్యాణ్ గారి మీద, మరి ఎక్కడ మా కోపం బయటకు వచ్చి కానీ ఏదో ధర్నాలు చేసేయటం కానీ ఇంకోటి చేయటం కానీ ఎక్కడా లేదు. మీరు చాలా సైలెంట్ గా వెళ్తున్నారు. ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఇవాళ వరకు కళ్యాణ్ గారు కానీ పార్టీని కానీ ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకు అనలేదంటే అవనిగడ్డ కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉన్నారు. అవనిగడ్డ కూడా పేరు కూడా వినపడింది లాస్ట్ మూమెంట్ లో. మన ఎవరు మండలి బుద్ధప్రసాద్ గారి కన్నా ముందు కూడా మీ పేరు కూడా చాలా బలంగా వినపడింది. కళ్యాణ్ గారు బలంగా మచిలీపట్నం మన కోసం అని స్ట్రాంగ్ గా పెట్టుకున్నారండి. ఎందుకంటే ఒకే ఒక బలమైన, అవును చెప్పాలంటే కృష్ణా జిల్లాలోనే మీరు చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు, పార్టీని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లిన విధానం కావచ్చు, చెప్పాలంటే చాలా ఉంది. ఇంత అంటే చాలా మంది నాయకులు ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి మిగతా వాళ్ళ సంగతి నుంచి నేను అయితే చెప్పలేను, కానీ ఏమి చేశారు, ఎంత గ్రౌండ్ వర్క్ చేశారు, ఎంతమందికి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎంతమందికి సహాయం చేశారని మనం తీసుకుంటే, నేను తీసుకున్న దాంట్లో దాదాపు ఆయన ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు అనేది తెలియదు, కానీ కొన్ని వందల మంది ఉన్నారు. వీళ్ళందరూ, అది కూడా నాకు తెలిసి నేను ఇందాక అడిగాను కూడా, ఆన్ ప్రూఫ్ అంటే ఆయన ట్యాక్స్ కంపల్సరీ అంటే పార్టీ దృష్టికి తీసుకెళ్ళింది కావచ్చు, ఐటీకి సబ్మిట్ చేసింది కావచ్చు, ఆన్ ప్రూఫ్ వాళ్ళు డాక్యుమెంట్స్తో సహా బిల్స్తో సహా వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పారు. ఎవరన్నా నిజంగా బయటకు వచ్చి నిజంగా మీకు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేసాం, ఇందాక నుంచి అదే చెప్తున్నారు ఆయన కూడా, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేసామని చెప్పినప్పుడు మీరు ఒక్కళ్ళనే బయటకు తీసుకొచ్చి ఒక్క ప్రూఫ్ తీసుకొచ్చి రండి. ఆర్కే గారి లాగా, విజయ్ గారి లాగా వాళ్ళ ఫ్యామిలీలో ఎంత ఖర్చు పెట్టాం, ఎంతమందికి సేవ చేసామని చెప్పేసి ఒక డాక్యుమెంట్ ప్రూఫ్, ఎవిడెన్స్ ప్రూఫ్స్తో సహా బయటకు వచ్చారు. మీరు ఎవరన్నా అలా రాగలుగుతారు? అసలు నాకు తెలిసి ఎవరన్నా ఉన్నారంటారా సార్ అలాగా? నాకైతే నిజంగా అంటే నాకు వేరే వాళ్ళ గురించి నాకు తెలియదండి. మేమేం చేసామంటే, ఎందుకని అలా చేయాల్సి వచ్చిందంటే, ఒక బ్రోచర్ చేసాం, ఒక సాఫ్ట్ కాపీస్, హార్డ్ కాపీస్ చేసి ఒక కాపీ కళ్యాణ్ గారికి, ఒక కాపీ మనోహర్ గారికి, ఒక కాపీ ప్రెసిడెన్షియల్ టీమ్కి, ఒక కాపీ మన ఎంపీ గారిని తెచ్చుకున్నాం. చాలా ఇష్టంగా తెచ్చుకున్నాం బాలశౌరి గారి పార్టీలోకి. సో ఎంపీ గారికి ఒక కాపీ సబ్మిట్ చేసాం. ఎందుకంటే మనం చేసిన వర్క్ తెలియాలి. ఒక గ్యాప్ ఉంటుంది మనకిను, ఎప్పుడు లీడర్కి ఒక గ్యాప్ ఉంటుంది, అన్ని పార్టీలో ఉంటుంది. అది మనం ఆ గ్యాప్ని ఏదో నెగిటివ్గా తీసుకోకూడదు. మనం చేసింది చెప్తే వినటానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో మనం చేసింది మేమేం చేసామంటే, డేట్, యాక్టివిటీ, అమౌంట్ అన్ని కొన్ని పెద్ద డేట్ టు డేట్ మేజర్ పెద్ద మెన్షన్ చేయలేదు.
మిగతావన్నీ కూడా మెన్షన్ చేసుకుంటా కొంత అమౌంట్ని మనం ఆ కాపీని సబ్మిట్ చేయడం జరిగింది. ఆఫీషియల్ కూడా రిలీజ్ చేస్తాం. అవును. ఆఫీషియల్ అంత కూడా కాన్ఫిడెన్స్ ఉందన్నమాట మీకు. అంటే మీరు ఏం వర్క్ చేశాను, నేను ఈ సీట్ ఆశించడానికి గల కారణం ఏంటి, మీకున్నటువంటి క్యాపబిలిటీస్ ఏంటి అనేది కూడా ఒక డాక్యుమెంట్ ప్రూఫ్లో మీరు బయటికి చెప్పగలిగారు. చాలామంది ఇప్పుడు చాలామంది చెప్పేసి బయటకు వచ్చేసి కళ్యాణ్ గారిని తిట్టేసి, లేదంటే నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేశానని చెప్పేసి నన్ను కాదని ఇంకొకరికి ఇచ్చేశారని చెప్పు. అంటే ప్రెస్ మీట్లో మాట్లాడితేనే ఆయన లీడర్ అనుకుంటే మనం ఏం చేయలేం. కానీ ముఖ్యంగా మీలాంటి వాళ్ళు ప్రెస్ మీట్కి ముందుకు వచ్చి మాట్లాడకపోయినా గ్రౌండ్ లెవెల్లో బ్యాక్ ఎండ్ ఎంత వర్క్ చేశారనేది తెలియటం కోసం ఈ ఇంటర్వ్యూ కోసం మిమ్మల్ని అడిగాను. అంటే మాది ప్రెస్ అటెండెన్స్ తక్కువ అండి. అవునండి, మీడియాతో తక్కువ మాట్లాడుతారు. చాలా మీడియాతో నాన్నగారు కూడా చాలా తక్కువగా మాట్లాడతారు. ఎవరిని ఒక తిట్టే టైప్ కాదు, కౌంటర్ ఇచ్చే టైప్ కాదు. చాలా సున్నితంగా ఆయన వర్క్ ఆయన చేసుకుంటూ అవసరమైతే 10 మందికి హెల్ప్ చేసే ఉద్దేశమే, కానీ వాళ్ళు తిట్టేది ఇది కూడా ఉండేది కనిపించలేదు ఎప్పుడు కూడా. చాలా తక్కువ అండి. మచిలీపట్నంలో మేము గత 5 సంవత్సరాలు 2019 తర్వాత ఎలక్షన్ తర్వాత ఒక నియర్లీ 100 వరకు ఫైర్ విక్టిమ్స్ కానీ, అంటే ఇల్లు తగలబడిపోయిన వాళ్ళు కానీ, అలాగే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్తో పాటు నిత్యావసరాలు కూడా ఇచ్చాం. అది 10,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు. చదివించారంట, స్కాలర్షిప్లు ఇచ్చారంట. మా ఆర్కే ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి సుమారుగా 10,000 మందికి ఫీజులో రాయితీ కానీ, మళ్ళీ అదేవిధంగా కరోనా టైంలో చాలా ఎవ్రీ ఇయర్ ఒక 25 మెంబర్స్ స్టూడెంట్స్కి ఫుల్ కన్సెషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం. ఎవ్రీ ఇయర్ ఒక 25 మెంబర్స్. కరోనా టైంలో కూడా చాలా బాగా వినిపించింది మీ పేరు. కరోనా టైంలో ఎక్స్పెషల్లీ ఆ టైంలో ఫుడ్ కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, అన్నీ ఇంటికి తీసుకువెళ్ళి మరీ ఇచ్చారంట కదా ఆ టైంలో. అవును. అంటే మళ్ళీ ఒక ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి ఒక ఎవ్రీ ఇయర్ కొంత నెంబర్కి ఇప్పుడు వరకు 600+ అని చేస్తుంటాం. 50% స్కాలర్షిప్ కూడా ఇచ్చాం. ఆ విధంగా అంటే ఏంటంటే డాడీ చదువుకోలే, 5th స్టాండర్డ్ చదువు ఎడ్యుకేషన్ ఆపేయాల్సి వచ్చింది ఆ రోజు పరిస్థితులు. సో ఆయన ఏంటంటే మనం చదువుకోలే కాబట్టి చదువును అందిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి జీవితంలో పైకి వెళ్తారు, తద్వారా వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడతారు, కొంతమంది జీవితంలో బాగా పైకి వచ్చి సొసైటీకి ఉపయోగపడతారు అన్న ఆలోచనతో అలా చేస్తారు. అంతేకాకుండా లోకల్లో ఉన్న మన ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఒక 1-2, ఒక ఆర్ఫన్ హోమ్స్ 1-2 కూడా కొన్ని ఇయర్స్ నుంచి మేము వాళ్ళకి మంత్కి ఇంతని ఇస్తూ ఉంటాం, హెల్ప్ చేస్తూ ఉంటాం. ఆ విధంగా సోషల్ యాక్టివిటీస్ చాలా చేస్తారు డాడీ. చర్చిలకు ఇచ్చారంట, మసీదులకు ఇచ్చారంట, హిందూ టెంపుల్స్కి ఇచ్చారంట. అంటే ఎవరిని ఎక్కడా కూడా తగ్గించకుండా అందరికీ ఏదో ఒక రూపంలో సహాయం చేసిన వ్యక్తి. అంటే రాజకీయాల్లో ఉన్నాం, అందరినీ సమానంగా చూడాలి. గతంలో మాకు ముస్లిం కమ్యూనిటీతో తక్కువ, నా ఫ్రెండ్స్ తప్పించి తక్కువ. మరి మన వైపు నమ్మాలంటే ఎందుకు నమ్ముతారు? మళ్ళీ ఊరికే ఎందుకు నమ్ముతారు? సో మనం వాళ్ళని కలుపుకోవాలి. మరి వాళ్ళని కలుపుకోవాలంటే మనం సమానంగా చూడాలి. కుల మతాలకు అతీతంగా మనం చూడాలి. కుల మతాలకి అతీతంగా మనం వాళ్ళకి పదవులు కల్పించాలి, వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకుని రావాలి. తీసుకొచ్చినప్పుడే మనం నమ్ముతారు. సో మనం అలా నమ్మాలంటే మరి ప్రతి రంజాన్ మాసంలో 2,000 పైచిలకు ముస్లిం సోదరులకి ఇఫ్తార్తో, మంచి నాన్ వెజిటేరియన్ ఇఫ్తార్తో భోజనం ఫస్ట్ మేము మచిలీపట్నం ట్రెండ్ స్టార్ట్ చేసింది మేమే. అది గతంలో ఏ నాయకుడు చేయలే ఆ విధంగా. అదేవిధంగా తోఫా ఇవ్వటం, రంజాన్ తోఫా ఇవ్వటం. అదేవిధంగా మేము కరోనా మీరు మెన్షన్ చేశారు, కరోనాలో 10,000 పైచీలకు మచిలీపట్నంలో ఉన్న వారికి జన సైనికులతో కలిసి మరి ఆ రోజు బయటకు వచ్చి సహాయం చేయడం అంటే అది చాలా డేరింగ్ కష్టంగా ఉండదు. 10,000 మందికి జన సైనికుల సపోర్ట్తో కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేశాం. అదేవిధంగా ఆక్సిజన్స్ కొరత ఉంది, ఒక 5 సిలిండర్స్ ఆక్సిజన్ మనం అప్పటికప్పుడు ఎమర్జెన్సీ ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని, కళ్యాణ్ గారు చేస్తున్న సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని, ఆ విధంగా మేము మచిలీపట్నంలో జనసేన పార్టీని బలోపేతంగా ఎంత బలంగా బిల్డ్ చేశాం. జిల్లాలోనే టాప్గా బిల్డ్ చేశాం. అది కళ్యాణ్ గారు అన్నారు. మరి మనకి సీట్ రాలేదు అంటే ఆయనకి ఆ పరిస్థితుల్లో కుదరలేదు ఇవ్వటం. రేపొద్దున మనం ఆయన
సింపుల్ అండి, ఒక మాటలో చెప్తా, కళ్యాణ్ గారు ఎవ్వరికి వాళ్ళ వరకు అన్యాయం చేయలే. అంటే నాయకుల కోసం కూడా చూడలేదు, ప్రజల కోసం వదిలేశారంటారా? నాయకుల్ని ప్రజల కోసం వదిలేశారు అంతే ఆయన. అంతే అంతే కదా. సింగిల్ లైనర్ చెప్పాలంటే నాయకుల్ని తన కోసం నించున్న ఇన్ఛార్జీలని ప్రజల కోసం వదిలేరు తప్పితే ఆయన కోసం, ఆయన పార్టీ కోసం, ఆయన కోసమో, నాయకుల కోసం, పార్టీ కోసమో, నాయకుల కోసం వదల. ప్రజలకు నిలబడాలి. ప్రజలకి ప్రజలకు ఇబ్బందులు ఈ గవర్నమెంట్ ని, ఈ వైఎస్ఆర్ సిపిని ఆప్తం మూలంగా ప్రజలకు ఉపయోగపడుతుంది. రాష్ట్రం అప్పుల పాలైపోదు, ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయొచ్చు. అసలు సంక్షేమం అంటున్నారండి, మీకు ఒక సింపుల్ చెప్తా లైనరు. సంక్షేమానికి 2,85,000 కోట్లు ఉపయోగించారని గవర్నమెంట్ ఆఫీషియల్గా చెప్పుకుంటారు, డేటాలో సబ్మిట్ చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంతో మనం కంపేర్ చేస్తే నిత్యావసరాలు అన్నీ ఈ గవర్నమెంట్లో ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ లిక్కర్కి వద్దాం. డిస్టిలరీస్ ఒక 10-12 డిస్టిలరీస్ ఉంటాయి స్టేట్లో. 10 డిస్టిలరీస్ వీళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వీళ్ళ సొంత మద్యం, కల్తీ మద్యాన్ని, నాణ్యత లేని మద్యాన్ని తయారు చేసుకుంటున్నారు. అక్కడ ప్రాఫిట్. అది ఏది కూడా వైట్లో చేయట్లా, మొత్తం కూడా క్యాష్ ట్రాన్సాక్షన్, బ్లాక్లో చేసుకుంటున్నారు. మళ్ళీ మనీ వెళ్ళిపోతుంది బ్యాక్కి, ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది, లేదా వీళ్ళ సొంత పాకెట్లోకి వెళ్ళిపోతుంది. నాడు నేడు కింద స్కూల్ డెవలప్ చేశారని చెప్పారు. స్కూల్ కలర్ లైటం తప్పించి స్కూల్ ఇన్ఫ్రాని ఎక్కడ డెవలప్ చేసిన పరిస్థితి లేదు. నిజంగా స్కూల్ని డెవలప్ చేయాలనుకుంటే మనకి ఎగ్జాంపుల్ ఢిల్లీలో కేజ్రీవాల్ గారిని తీసుకున్నాం ఎగ్జాంపుల్. ఒక స్కూల్, ఒక కార్పొరేట్ స్థాయిలో స్కూల్ కట్టాలంటే 10 crores అవుతుంది. ఒక మన మచిలీపట్నం మండలం ఉంది, పెద్ద మండలం కాబట్టి 2 స్కూళ్ళు, మండలం ఇటు సైడ్ డివైడ్ చేసుకుంటే అటు ఒక మండలంలో ఒక మంచి కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఒక స్కూల్ని, ప్రభుత్వ స్కూల్ని, గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్ నిర్మించుకోవచ్చు. ఇటు ఒక పబ్లిక్ స్కూల్ నిర్మించుకోవచ్చు, టౌన్లో ఒక పబ్లిక్ స్కూల్ నిర్మించుకోవచ్చు. 3 స్కూళ్ళు మహా అయితే 30 to 50 crores అయిపోతుంది. వీళ్ళకి వేలకి 1,600 కోట్లు 1,700 కోట్లు ఖర్చు పెడతారు, ఎక్కడ డెవలప్మెంట్ కనబడదు, స్కూల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కనబడదు. పోనీ టీచర్లకి జీతాలు పెంచుతారంటే డబ్బులు వెలిగిస్తే ఆ స్కూల్ కడితే వాళ్ళు అక్కడికి వచ్చి ఫ్రీగా చదువుకుంటారు. టీచర్లకి జీతాలు పెంచుతారా అంటే టీచర్లకి జీతాలు పెంచరు. ఎయిడెడ్ స్కూల్లో ఉన్న ఫ్యాకల్టీని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో పోస్టింగ్స్ చేసి ఎయిడెడ్ స్కూల్స్ ని ఇబ్బంది పెడుతున్నారు, ఎయిడెడ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ని ఇబ్బంది పెడుతున్నారు. ఏం డెవలప్మెంట్ చేశారండి వీళ్ళు? ఆరోగ్యశ్రీ తీసుకుంటే ఆరోగ్యశ్రీలో ఆ కంప్లీట్ హెల్త్ అసిస్టెన్స్ అందరికీ అందుబాటులోకి రాదు, అందుబాటులో ఉండదు, అన్నీ చేయించుకోలేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అందరికీ ఉపయోగపడదు. పోనీ రోడ్లు వేస్తారంటే రోడ్లు లేరు, జనాల్ని ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. కరెంట్ రేట్ నుంచి ఇలా కొత్తగా తీసుకొచ్చిన చెత్త పన్ను, ఆ విధంగా ట్యాక్సీలన్నీ పెంచి ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. నాకు తెలిసి నేను ఒకటే చెప్తున్నా మీకు, నేను ఈ 2,80,000 కోట్లు వీళ్ళకి ఎప్పుడో వీళ్ళ పాకెట్లోకి వెళ్ళిపోయినాయి. అంటే వీళ్ళ చేసే సంక్షేమం జీరో. మళ్ళీ తీసుకువెళ్ళి ఇండైరెక్ట్ గా వాళ్ళ రేట్లు పెంచిన దాంట్లో కావచ్చు, అవినీతి కావచ్చు, మద్యంలో కావచ్చు, మళ్ళీ తీసేసుకున్నారు, వెళ్ళిపోయినాయి. సో అసలు ఎందుకని వీళ్ళు అప్పు చేశారు? అప్పు చేయాల్సిన అవసరం వచ్చింది గవర్నమెంట్కి. ఓకే, చంద్రబాబు గారు ఉన్నప్పుడు 3.5-4 లక్షల కోట్ల అప్పు ఉంటే దాన్ని వాళ్ళు 11-12 లక్షల కోట్లు తీసుకెళ్లారు. ఏ విధంగా అప్పు చేశారు? ఆ అప్పు చేసిన మనీతో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు? ఏదైనా బ్రిడ్జ్లు వేసారా? లేదు. ఏదైనా క్యాపిటల్ నిర్మించారా? ఇవాళకి ఆంధ్రప్రదేశ్ దిక్కులేని ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, దిక్కులేని ఆంధ్రప్రదేశ్ అయిపోయింది కదా, క్యాపిటల్ లేదు. ఇవాళ మీ క్యాపిటల్ ఏంటంటే చెప్పలేని పరిస్థితి, ఏ క్యాపిటల్ ఇంకా తెలియని పరిస్థితి. అసలు ఏ డెవలప్ చేశారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలే. ఒక బిజినెస్ పాలసీస్ తీసుకురాలా, ఇండస్ట్రియల్ పాలసీస్ తీసుకొచ్చి కొత్తగా వచ్చే ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేయలే, ఎక్కడ ఒక నిర్మాణం జరగల, క్యాపిటల్ నిర్మాణం జరగల. అసలు ఓ పక్కన సంక్షేమం అని చెప్పి పేదలకి పొద్దునివ్వటం, సాయంత్రం లాక్కుంటాం. అంటే అసలు ఇలా చేసిన స్కాము నిజంగా గతంలో జగన్ గారికి 1,00,000 కోట్లు అనేవాళ్ళు, అది 1,00,000 కోట్ల 10 లక్షల కోట్ల అని డౌట్ వస్తుంది. అది పెరిగిందంటారు మరి, అంతే కదండి. ఏం చేసి డబ్బులు ఎడకెళ్ళిపోయినాయి? రాష్ట్ర ఖజానా లేవు. బడ్జెట్లో వీళ్ళ బడ్జెట్లు చూస్తే పక్క రాష్ట్రాలు నవ్వుకుంటున్నారు.
గతంలో మనం చూసాం. అవును. పక్కన అసెంబ్లీలో ఎలా మాట్లాడుకున్నారు వీళ్ళు బడ్జెట్ల గురించి, బడ్జెట్ అలొకేషన్ గురించి. మరి ఏం చేశారు వీళ్ళు? జీరో అండి. ఈ ప్రభుత్వానికి నేను ఇచ్చే మార్కులు 0. అంతే. అంతే. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారికి ఎంత ఇస్తారు సార్? ఆయన కూడా రోడ్లు కొత్తగా వేసింది కానీ, లేకపోతే కోర్టు నేనే కట్టానంటున్నారు, మెడికల్ కాలేజ్ ఆయనే కట్టానంటున్నారు, బస్ స్టాండ్ అభివృద్ధి ఆయనే చేశారంట. పోర్టు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ కట్టుంటే ఇవాళ అసలు పోర్టు నిర్మాణం అంటున్నారు. ఫస్ట్ విషయం అక్కడ వేసింది బ్రేక్ వాటర్, ఉమ్. అంటే బీచ్ లో కొంత స్ట్రెచ్ టైడ్స్ ని కంట్రోల్ చేయడానికి కొన్ని స్టోన్స్ ని అవును. ఏర్పాటు చేయడం జరిగింది. పోర్ట్ అయిపోయిందా, షిప్ వచ్చేస్తారు. ఇప్పుడు షిప్ యాంకరింగ్ చేసుకోవడానికి ఉందా, ఓకే. లోడింగ్ అండ్ అప్లోడింగ్ అండ్ డౌన్లోడింగ్ చేసుకోవడానికి ఉందా, కార్గో అండ్ క్రూజ్ లైన్ చేసుకోవడానికి ఉందా? లేదు. పోర్ట్ ఎక్కడ కంప్లీట్ అయిందండి. ఉమ్. ఇదే పని ప్రభుత్వంలోకి వచ్చిన ఇమీడియట్ గా కానీ చేస్తుంటే ఈ పాటికి పోర్ట్ కంప్లీట్ అయ్యి మచిలీపట్నంకి షిప్ వచ్చేది. ఓకే. తద్వారా ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చి మచిలీపట్నానికి డెవలప్మెంట్ వచ్చేది. 2 లక్షల దగ్గరలో ఉన్న మచిలీపట్నం పాపులేషన్ 2,50,000 అయ్యింది. ఉమ్. తద్వారా మచిలీపట్నం మనకి ఉపాధి దొరికేది. జీడిపి పెరిగి తద్వారా లోకల్లో ఉన్న బిజినెస్ పీపుల్ అందరికీ కూడా బిజినెస్ ఎక్స్పాన్షన్కి ఆపర్చునిటీస్ వచ్చాయి. ఏమొచ్చిందండి? ఏం పోర్ట్ కంప్లీట్ చేస్తారు వీళ్ళు? ఇంకా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టిన పోర్చుగీస్ అండ్ బ్రిటిష్ వాళ్ళు కట్టిన పోర్ట్ ఇంకా ఉంది. అది కూడా పడిపోయిన పోర్ట్. అదేమన్నా చూసి ఇలా పోర్ట్ కట్టే అనుకుంటారా? మనకు అర్థం కాదు. రైట్. ఇకపోతే మీకు ఇప్పుడు కిట్టు గారు నిలబడ్డారు, ఆయన మీద మీ అభిప్రాయం చెప్పండి. కిట్టు ఆయన వాళ్ళ నాన్నగారు పవర్లో ఉన్నారు కాబట్టి ఆ పవర్ని యూజ్ చేసుకుని షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించారు. పేరు నాన్నగారు చేయాల్సిన పనులు ప్రభుత్వ పరంగా ఈయన చేసుకుంటూ వచ్చారు. అంటే ఏమన్నా చేశారా ఆ పనులు? అంటే ఇప్పుడు ప్రతి ప్రభుత్వం చేసేది తక్కువ, ప్రమోషన్ ఎక్కువ. ఓకే. అది ఇప్పుడు ప్రతి ప్రభుత్వంలో మన స్కూల్స్కి పెన్షన్లు ఇచ్చారు. ఎడ్యుకేషన్కి సంబంధించి అమ్మఒడి లేకపోయినా ప్రతి స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండేది. పబ్లిక్ స్కూల్స్ అని ఫ్రీ ఎడ్యుకేషన్. పబ్లిక్ స్కూల్స్లో వీళ్ళు ఇచ్చే ఫ్రీ ఎడ్యుకేషన్ని అమ్మఒడి రూపంలో ఇచ్చామని చెప్పి ప్రమోషన్ చేసుకుంటాం తప్పించి అది అక్కడ పేదవాడికి ఫ్రీ ఎడ్యుకేషన్ దక్కుతుంది. ఫ్రీ స్కూలింగ్లో కూడా, ఫ్రీ పబ్లిక్ స్కూలింగ్లో కూడా. అమ్మఒడిలో ఆ పైగా ఆ డబ్బుల్ని ఇప్పుడు మాకు స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. అమ్మఒడి పథకంగా ఒక తల్లికి డబ్బులు వెళ్తుంటే తల్లి పాపం డబ్బులు పే చేయాలనుకున్నా కూడా, ఫీజు పే చేయాలనుకున్నా కూడా ఇంట్లో మరి కొన్ని ఇళ్లలో ఆ పరిస్థితులు లేవు. ఖర్చు పెట్టేసుకుంటారు. వాళ్ళకి గబుక్కుని ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి ఎమర్జెన్సీ ఖర్చు పెట్టుకుంటున్నారు. సో ఆ విధంగా నిజంగా అయితే పిల్లోడికి చదువు పరంగా ఏది అమ్మఒడి డబ్బులు ఎక్కువ శాతం ఉపయోగపడలేదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. అంటే నిత్యావసర సరుకుల్లో కానీ వాళ్ళ ఇంట్లో, లేదంటే వాళ్ళ నాన్న తాగిన దాంట్లో కానీ అలా వెళ్ళిపోతుంది. అంతే. నిజంగా పాపం అమ్మఒడిని ఎడ్యుకేషన్ కి యూజ్ చేస్తున్న పర్సెంటేజ్ చాలా తక్కువ. డైరెక్ట్ గా యూజ్ చేస్తుంటే మీరు అన్నట్టు వీళ్ళు ఓట్లు కొనుక్కుంటారండి. అమ్మఒడి డబ్బులు వేసి ఓట్లు కొనుక్కుంటున్నారు తప్పించి నిజంగా వాళ్ళ జీవితాల్లో చదువునిచ్చి ఆ కుటుంబాల వెలుగును తీసుకుని రాలేదు. ఓకే. అది మన ఎగ్జాంపుల్ ఏ ఇంటికి వెళ్ళినా మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకే. అయితే ఇక లాస్ట్గా నాన్నగారితో పాటు రేపు 2029లో లేదంటే ఈ లోపు ఏమన్నా ఎలక్షన్స్ కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ మీరు ఏమన్నా ముందుండి పోటీ చేయాలనుకుంటున్నారా, లేదంటే నాన్నగారితో పాటు నాన్నగారు వెనకాల ఉంటారా? ప్రస్తుతానికి డాడీకి సపోర్ట్గా ఉందామనే ఆలోచన ఉన్నాను. కళ్యాణ్ గారు ఏమన్నా సూచిస్తే, ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ విధంగా చేయటానికి ఇంట్రెస్ట్ ఉంది. అంటే నేను ఆ రెస్పాన్సిబిలిటీ మనం హ్యాండిల్ చేసుకుని దానికి న్యాయం చేయగలిగితేనే తీసుకుంటాం, లేకపోతే అటువంటి ఉద్దేశం లేదు. కళ్యాణ్ గారు చేసేది ఇప్పుడు చేసే ఆయన ఏదైతే రాజకీయ సమీకరణాలు ఉన్నాయో అవన్నీ కరెక్ట్ అని అంటారా? అంటే అదే అంటున్నాం మీకు, రాష్ట్ర భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకుంటే ప్రజలకి మంచి జరుగుతుంది, రేపొద్దున వచ్చే ప్రభుత్వం మూలంగా అభివృద్ధి ఉంటుంది, అభివృద్ధితో కూడిన సంక్షేమం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది మంచి డెసిషనే కదా. రైట్.
మరి వారి కోసం కొంతమంది త్యాగాలు చేశారు. రాజకీయాల్లో ఇది ఈ టర్మ్, వచ్చే టర్మ్ రాజు ఎవరో మంత్రి ఎవరో ఓకే. తెలియదు ఎవరికి. అప్పుడు చేంజ్ అవుతుంది. సో కళ్యాణ్ గారిని మనం నమ్ముకుంటే, కళ్యాణ్ గారితో నమ్మకంగా ఉండి మనం పార్టీ కోసం పనిచేస్తే, కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ఆయన ఏ రోజు ఎవరికి అన్యాయం చేయని మనిషి కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ సముచిత స్థానాన్ని అందరికి కల్పిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. రైట్. అప్పటి వరకు వెయిట్ చేస్తారు. వెయిట్ చేయాలి. ఆ ఓపిక ఉందా మీ దగ్గర? అన్ని రోజులు మనం అనుకున్నట్టుగా ఉండవు. ఆ వెయిట్ చేస్తే తగిన ఫలితం అందరికి దక్కుతుంది. కళ్యాణ్ గారి మనస్తత్వం చెప్తున్నా. అవునవును. ఆయనకు అంటే ఆయన ఎప్పుడూ చెప్తా ఉంటారు, 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసే వాళ్ళు నాతో కావాలి అని. నాకు తెలిసి మీకైతే ఆ లక్షణాలు బాగా కనిపిస్తున్నాయి అనిపిస్తుంది నాకు. నాన్నగారి కన్నా మీరు ఎలాగో ఇప్పుడు యంగ్ జనరేషన్ కాబట్టి ఇంకా మీరు లాంగ్ టర్మ్ జర్నీ చేసే అవకాశాలు అయితే చాలా ఈజీ. 25 సంవత్సరాలు కదండి. కళ్యాణ్ గారు ఎప్పటి వరకు రాజకీయాలు అంటే అప్పటి వరకు మేము రాజకీయాల్లో ఉండడానికి సిద్ధమయ్యాం. ఆ పార్టీతోనేనా? ఆ పార్టీతో మొహమాటం. సీట్ రాకపోతేనే పార్టీ మారలా, ఒక మాట అనలా పార్టీని కానీ, కళ్యాణ్ గారిని కానీ, లేదా పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ ఒక మాట అనలేదు. రేపొద్దున ఇంకేమంటాం? హార్ట్ఫుల్ గా పనిచేస్తున్నారా? మాకు రావాల్సిన సీటు లేదంటే కొల్లు రవీంద్ర గారికి వెళ్ళింది? లేదండి. ఈ విషయం ఇప్పుడు బాలశౌరి గారు మా పార్టీలోకి రావాలని వాళ్ళ సన్ నేను మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అవటం మూలంగా చాలా నేను కోరుకున్నా బలంగా. అలాంటి ఒక ఎంపీ వస్తే బాలశౌరి గారు ఉండటం మూలంగా ఇవాళ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నిధులు ఏదైతే ఆయన పోర్ట్ కోసం అని తెచ్చారో కష్టపడి బాలశౌరి గారు, దాన్ని ఎక్కడ మిస్యూజ్ అవ్వకుండా ఒక మ్యారిటైమ్ అని ఒక బోర్డు ఓపెన్ చేసి ఆ తెచ్చిన నిధులు కేవలం పోర్టుకి ఉపయోగపడేటట్టుగా ఆయన ప్లాన్ చేసుకున్నారు. అదేవిధంగా మచిలీపట్నం మెడికల్ కాలేజ్ వచ్చింది వాళ్ళు. మెడికల్ కాలేజ్ కూడా రావటానికి మేజర్ షేర్ మన బాలశౌరి గారు కాంట్రిబ్యూషన్. బాలశౌరి గారు ఆయన ఒత్తిడి వల్ల తీసుకురాగలరు అంతే. ఎందుకంటే అన్ని చోట్ల మీరు చూస్తే నిర్మాణాలు కంప్లీట్ అవ్వాలి స్టేట్లో. మరి మచిలీపట్నంలో అయిందంటే అది సెంట్రల్ సపోర్ట్ కూడా ఉంది. సెంట్రల్ కూడా సపోర్ట్ ఉంది మెడికల్ కాలేజ్లో. వీళ్ళేంటంటే మోడీ గారి బొమ్మను తొలగించి జగన్ గారి బొమ్మకి ప్రమోషన్ అంటారు కదా, కెపాసిటీ తక్కువ చోట ప్రమోషన్ ఎక్కువ ఉంటుంది. ఇలా కెపాసిటీ తక్కువ, ప్రమోషన్ ఎక్కువ. ఓకే, రైట్ సార్. అయితే ఇంకా ఇంకొక 25 ఏళ్ళు మీ జర్నీ జనసేనలో చూడాలనుకుంటున్నాం. మీకు కూడా ఆల్ ద బెస్ట్. తప్పకుండా అండి. మా జర్నీ లాస్ట్ వరకు కూడా పవన్ కళ్యాణ్ గారితో ఉంటుంది, ఏ డౌట్ లేదు. రైట్ సార్, ఆల్ ద బెస్ట్. ఏంటంటే ఏది వచ్చినా అడ్వాంటేజ్, అంతేగాని మనం బ్యాలెన్స్డ్ గా లైఫ్ లో వెళ్తున్నాం కాబట్టి ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్లాన్డ్గా వెళ్తున్నాం కాబట్టి మా వల్ల ప్రజలకు ఇబ్బంది ఉండదు, కళ్యాణ్ గారికి ఇబ్బంది ఉండదు, పార్టీకి ఇబ్బంది ఉండదు. ఏం చేసినా మంచి, ఏది వచ్చినా అడ్వాంటేజ్ ప్లస్. ఏం ఆశించలేదు కాబట్టి మీరు అంటే మీరు ఆశించింది సేవ చేయాలని, ఇంకా రాజకీయంగా అయితే ఇంకా ఎక్కువ చేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి ఐ థింక్ మీరు అందుకనే ఏదొచ్చినా మీరు అడ్వాంటేజ్ అన్నట్టుగా ఎక్కువ ఆశ లేని వాడికి సంతృప్తి ఎక్కువ ఉంటుంది అంటారు. నాకు తెలిసి అది మీకు బాగా అనిపించింది మీలో. ముఖ్యంగా అంటే ఈ ఏజ్లోనే మీరు ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించటం. అంటే చాలామంది ఏంటంటే ఎక్కువగా నేను సీఎం అయిపోవాలి, నాకు రాజకీయంగా డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకా ఎదిగిపోవచ్చు, నాకు ఎందుకు ఇవ్వరు సీట్లు అనే దానికన్నా అంటే ఇతర నాయకుల కన్నా పవన్ కళ్యాణ్ గారికి ఒక మనకు గమనించే వ్యత్యాసం ఏంటంటే నిజాయితీ పరుడు. ఈజ్ వెరీ హానెస్ట్ మ్యాన్, రైచియస్ మ్యాన్, వెరీ ఇంటలెక్చువల్. ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంటుందంటే స్పిరిచువాలిటీ నుంచి పబ్లిక్ పాలసీస్ మీద లేదా పబ్లిక్ రిఫార్మ్స్ మీద చాలా నాలెడ్జ్ ఉంది మనిషి. ఆయనతో పర్సనల్గా మనం టైం స్పెండ్ చేస్తే మాకు చాలా సార్లు అవకాశం దొరికింది కాబట్టి మాకు పర్సనల్గా టైం స్పెండ్ చేయడానికి, అప్పుడు మేము అది గ్రహించాం. నెక్స్ట్ అంత ఒక కష్టాన్ని చూస్తే మనసు కరిగిపోద్ది. ఆయనకు ఉన్నది తర్వాత ఏంటో ఆలోచించుకుని ఫస్ట్ వాళ్ళకి ఎటువంటి హెల్ప్ చేస్తారు. అలాంటి లీడర్ నాకు తెలిసి ఇండియాలో ఎవరు లేదు. కళ్యాణ్ గారితో ఒక జర్నీ మిస్ చేస్తున్నారంటే జీవితంలో చాలా కోల్పోయినట్టు. రైట్. నాకు తెలిసి అయితే మీరు చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు సార్ జనసేన పార్టీకి. మీలాంటి ఆలోచనలు ఉన్నవారు కాబట్టి ఆయన చాలా జనసేన పార్టీ అంటాం కన్నా జనసేన కుటుంబం. ఓకే, రైట్. అందులో కళ్యాణ్ గారు నాకు అన్నయ్య, నేను ఆయన తమ్ముడిని. రైట్ సార్, ఎందుకంటే ఆయన అందరికీ అన్నయ్య. ఆయన అంటే అదే చెప్తున్నాను కదా సార్, ఆయన ఇప్పుడు చాలాసార్లు చెప్తా ఉంటారు, నాకులా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు,
వాళ్ళ కోసం నేను ఉంటాను, వాళ్ళ కోసం నిలబడతాను, వాళ్ళ కోసమే ఉంటున్నాను. అవును. నాకు తెలిసి మీరు దాంట్లో ఒక మెంబర్, మీరు ఒక కుటుంబ సభ్యుడు దాంట్లో. 100%. రైట్ సార్. ఆల్ ద బెస్ట్ మీకు, మీ ఫ్యూచర్కి. జనసేన పార్టీలో మీరు ఒక మంచి స్థానానికి రావాలి. ప్రజలకి మీరు ఇప్పుడు చేస్తున్న సేవ కన్నా రాజకీయంగా నిజంగా అనేది చాలా ఎక్కువ మందికి చేసే అవకాశం కూడా మీ ద్వారా కలగాలని. ఆల్ ద బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ సార్. మాకు కూడా Thank you so much. థ్యాంక్ యూ సో Thank you మచ్. so much for 24. థ్యాంక్ యూ.